హాయ్ గైస్, వెల్కమ్ టు కన్వర్టెక్ ఛానల్. ట్యాక్స్ లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా గైస్? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ సమ్ అండ్ సమ్ ఎక్స్. ఓకే, సమ్ అంటే ఏంటి, సమ్ ఎక్స్ అనేది ఏంటి అనేది అడుగుతారు. మాక్సిమం అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట ఈ సమ్ అండ్ సమ్ ఎక్స్ అనేది. ఓకే, సో బోత్ సమ్ అండ్ సమ్ ఎక్స్ ఆర్ మెజర్స్, నాట్ కాలిక్యులేటెడ్ కాలమ్స్. ఓకే, ఇవి వచ్చేసి మెజర్స్, కాలిక్యులేటెడ్ కాలమ్స్ కాదు. అదేవిధంగా సమ్ ఈజ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అండ్ సమ్ ఎక్స్ ఈజ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అండ్ ఇటరేట్ ఫంక్షన్స్. సో సమ్ అనేది సమ్ ఎక్స్ అనేది రెండు కూడా అగ్రిగేట్ ఫంక్షన్స్. మనకు అగ్రిగేట్ ఫంక్షన్స్ ఏముంటాయి, సమ్, మినిమం, మాక్సిమం, కౌంట్, యావరేజ్. సో ఇవన్నీ వచ్చేసి అగ్రిగేట్ ఫంక్షన్స్. వాటితో పాటు సమ్ ఎక్స్ కూడా అగ్రిగేట్ ఫంక్షన్స్, బట్ అగ్రిగేట్ ఫంక్షన్స్ ఆర్ ఇటరేట్ ఫంక్షన్స్. వెన్ హ్యావ్ కాలిక్యులేటెడ్ రో బై రో దెన్ వీ నీడ్ టు సమ్ ఎక్స్. ఓకే, సమ్ అనేది ఓవరాల్ గా కౌంట్ చేస్తుంది, సమ్ ఎక్స్ అనేది రో బై రో కాలిక్యులేట్ చేస్తుంది అనమాట. సో ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఇంకా క్లియర్ కట్ గా అర్థం అవుతుంది సమ్ అండ్ సమ్ ఎక్స్ అనేది. ఓకేనా, ఫస్ట్ మనం పవర్ బై ఓపెన్ చేద్దాము. పవర్ బై ఓపెన్ చేసిన తర్వాత ఈ డేటా అనేది ఎక్సెల్ నుంచి ఇంపోర్ట్ చేసుకుందాం. ఇక్కడ కంట్రీ సేల్స్ డేటా ఉంది, ఈ కంట్రీ సేల్స్ డేటా అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో కంట్రీ సిటీ సేల్స్ అనేది మనకి డేటా ఉంది. లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ మనం వచ్చేసి సమ్ ఫంక్షన్స్లో టోటల్ సేల్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి, అదేవిధంగా ఓన్లీ ఒక కంట్రీ సేల్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, లేదా మల్టిపుల్ కంట్రీస్ని సేల్స్ని ఎలా కాలిక్యులేట్ చేయాలి, అదేవిధంగా మనకు ఒక కంట్రీ ఒక సిటీ సేల్స్. సో ఇలా ఏంటంటే డిఫరెంట్గా ఎలా సమ్ ఫంక్షన్ యూజ్ చేసేసి మనం చేయగలము డాక్స్లో తెలుసుకుందాము. ఫస్ట్ డాక్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డేటా అనేది ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టోటల్ సేల్స్ అనేది కనుక్కుందాం. న్యూ మెజర్, ఇక్కడ వచ్చేసి మనం మెజర్స్ అనేది క్రియేట్ చేస్తున్నాము. టోటల్ సేల్స్ నోట్ చేస్తున్నాము. టోటల్ సేల్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ కంట్రీ సేల్స్. ఓకే, సో టోటల్ సేల్స్ అనేది క్రియేట్ అయింది. మనం వచ్చి ఫస్ట్ ఇక్కడ కార్డ్ అనేది క్రియేట్ చేస్తున్నాం, ఒక కార్డు. సో ఈ టోటల్ సేల్స్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టోటల్ సేల్స్ అనేది వస్తుంది మనకి. టోటల్ సేల్స్ వచ్చేసి 325K ఉంది కదా, ఇది ఒరిజినల్గా 325K ఉందో లేదనేది కూడా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో 325 వచ్చింది మనకి, 3,25,000. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనం ఓన్లీ ఒక కంట్రీ సేల్స్ మాత్రమే తీసుకోవాలి. ఓకేనా, ఒక కంట్రీ సేల్స్ను తీసుకొని చేద్దాము. ఒక కార్డ్ తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి న్యూ మేజర్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే, ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇండియా సేల్స్ తీసుకున్నాము. ఇండియా సేల్స్ ఈక్వల్ టు ఓకే గైస్, ఇక్కడ చూడండి ఫస్ట్ మనము అన్ని కంట్రీస్ యొక్క సేల్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. మనము ఏంటంటే టోటల్ సేల్స్ అన్నిటిని కౌంట్ చేయాలంటే సమ్ ఫంక్షన్ తీసుకుంటున్నాము. అలా కాకుండా ఫిల్టర్ చేస్తున్నాం, మనము ఓన్లీ ఒక కంట్రీ సేల్స్ అనేది తీసుకుంటున్నాము. అంటే ఫిల్టర్ చేస్తున్నాము అంటే మనం ఏంటంటే సమ్ బదులు కాలిక్యులేట్ అనేది తీసుకోవాలి ఇక్కడ. ఓకే, ఇండియా సేల్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఏంటి, సమ్ కాకుండా కాలిక్యులేట్ అనేది తీసుకుంటాము. ఎందుకు కాలిక్యులేట్ తీసుకుంటున్నాము, సమ్ అనేది ఏంటి ఓవరాల్ కాలం మొత్తాన్ని మనం సమ్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ కాలిక్యులేట్ ఎందుకు తీసుకున్నాం, అందులో ఓన్లీ మనకు కావాల్సిన కంటెంట్ మాత్రమే ఫిల్టర్ చేస్తుంది కాబట్టి కాలిక్యులేట్ ఫంక్షన్ తీసుకుంటున్నాం. సో కాలిక్యులేట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు టోటల్ ఆ కాలంలో ఉన్న టోటల్ సేల్స్ని తీసుకోవాలి కదా ఫస్ట్. సో దానికి ఏం చేస్తాము, సమ్ ఆఫ్ కంట్రీ సేల్స్ క్లోజ్ కామా, ఇప్పుడు ఏ కంట్రీకి కావాలి, మనం ఓన్లీ ఇండియా కంట్రీకి తీసుకుంటున్నాం అనమాట. కంట్రీ సేల్స్ కంట్రీ ఈక్వల్ టు ఇండియా. సో ఎంటర్ చేసిన తర్వాత మనకి ఓన్లీ ఇండియా సేల్స్ వస్తుంది. ఓకేనా, ఇండియా సేల్స్ వచ్చింది. ఇప్పుడు 31,000 ఇండియా సేల్స్ ఉంది. కరెక్ట్గా ఉందో లేదో చూడవచ్చు మనం. సో మనకి ఇండియా వచ్చేసి 5 సిటీస్ ఉన్నాయి. 5 సిటీస్లో సేల్స్ వచ్చేసి 2,000, 5,000, 7,000 ప్లస్ 4,000, 11,000 ప్లస్ 8,000, 19,000 ప్లస్ 12,000, 31,000. ఓకేనా, 31,000 అనేది మనకు వచ్చింది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనము నీడ్ ఫిల్టర్ ద మల్టిపుల్ కంట్రీస్. ఇప్పుడు ఓన్లీ ఒక కంట్రీకి తీసుకున్నాము, లైక్ ఇండియా సేల్స్ తీసుకున్నాము. అలా కాకుండా మనకున్న డేటాలో వచ్చి 2 or 3 కంట్రీస్ సేల్స్ అనేది కౌంట్ చేద్దాము. ఓకే, సో ఇప్పుడు 3 కంట్రీస్ తీసుకున్నాము, ఇండియా, నెక్స్ట్ వచ్చేసి చైనా, నెక్స్ట్ వచ్చేసి పాకిస్తాన్. ఇటు టోటల్ సేల్స్ తీసుకుంటున్నాము మనము. ఓకే, సేల్స్ ఈక్వల్ టు ఇప్పుడు ఏం తీసుకోవాలి, కాలిక్యులేట్ సమ్ ఆఫ్ కంట్రీ సేల్స్ కామా అలా కంట్రీ తీసుకోవాలి. ఓకే,
కంట్రీ. ఇక్కడ వచ్చేసి ఈక్వల్ తీసుకోకుండా మనము ఇన్ ఆపరేటర్ని యూజ్ చేద్దాము. ఇన్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే యాక్చువల్గా మనకు వచ్చేసి 3 ఆపరేటర్స్ ఉన్నాయి, ఇన్ను, అండు, ఆరు. ఇన్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తాము? ఒక కాలంలోనే ఫిల్టర్ చేయడానికి యూజ్ చేసేది ఇన్ ఆపరేటర్. అదేవిధంగా డిఫరెంట్ కాలమ్స్ నుంచి మనము ఏదైనా డేటాను ఫిల్టర్ చేసేదానికి యూజ్ చేసేది అండు, ఆరు. ఈ అండు, ఆరు ఆపరేటర్స్ ఏంటంటే డిఫరెంట్ కాలమ్స్ నుంచి డేటా అనేది ఫిల్టర్ చేస్తాము. ఇన్ ఆపరేటర్ అంటే ఓన్లీ ఒక కాలంలో ఉన్న డేటాను ఫిల్టర్ చేస్తాం కాబట్టి ఇన్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి మనం ఓన్లీ ఇండియా, చైనా, పాకిస్తాన్ అనేది ఒక కాలం సంబంధించిన డేటా సేల్స్ అనేది తీసుకొని మనం ఫిల్టర్ చేస్తున్నాం కాబట్టి ఇన్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం. ఇన్ ఆపరేటర్ యూజ్ చేసిన తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాము. సో ఇక్కడ మనం ఏమేమి కంట్రీస్ తీసుకుంటున్నాము? ఇండియా, చైనా, పాకిస్తాన్. సో ఇక్కడ బ్రాకెట్ అనేది క్లోజ్ చేద్దాము. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇండియా, చైనా, పాకిస్తాన్ సేల్స్ అనేది వచ్చింది. ఓకే, 170K వచ్చింది అనమాట. 170 ఇండియా, చైనా, పాకిస్తాన్ కదా మనకు కావాల్సింది. ఇండియా ప్లస్ చైనా ప్లస్ పాకిస్తాన్ ఎంత వచ్చింది? 171 వచ్చింది టోటల్గా. మనకు సమ్ ఎంత వచ్చింది? 171. ఇక్కడ ఎంత వచ్చింది? 170. సో ఇది రైట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ 1 సిటీ సేల్స్ కావాలి. మనం ఒక కంట్రీలోనే వచ్చేసి ఒక సిటీ సేల్స్ అనేది తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియా ఉంది, ఇండియాలో వచ్చేసి హైదరాబాద్ సేల్స్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఓన్లీ 1 తీసుకున్నాం, ఒక్కొక్క సిటీ నుంచి ఒక్కొక్క సేల్ తీసుకున్నాం అనమాట. సో మనకు వచ్చే డేటాలు ఏంటంటే ఒకే సిటీ నుంచి డిఫరెంట్ సేల్స్ వస్తాయి కదా, అలాంటప్పుడు మనకి ఇది యూజ్ అవుతుంది. బట్ ఇక్కడ ఓన్లీ ఒక్కటే ఉంది, ఒక సిటీ ఉంది, ఒక సేల్స్ ఉంది. మనకు 2000 అనేది ఆటోమేటిక్గా వచ్చింది. ఫార్ములా ప్రకారం ఎలా చేస్తాం అనేది చూద్దాము. ఓకే, కార్డ్ తీసుకొని న్యూ మేజర్ క్రియేట్ చేద్దాము. ఇప్పుడు హైదరాబాద్ సేల్స్ తీసుకుంటున్నాం. టోటల్ సేల్స్, ఈ టోటల్ సేల్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనకి? సో ఇక్కడ నుంచి తీసుకున్నాం అనమాట టోటల్ సేల్స్ అనేది. యాక్చువల్గా మనం కంట్రీ సేల్స్ నుంచి తీసుకోవచ్చు, బట్ ఆల్రెడీ మనం ఒక మెజర్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి టోటల్ సేల్స్ అనేది, ఈ టోటల్ సేల్స్ అనేది తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కంట్రీ సేల్స్, కంట్రీ ఈక్వల్ టు ఏ కంట్రీ? ఇండియా. నెక్స్ట్ సిటీ అనమాట. సిటీ ఏం తీసుకుంటున్నాము? ఈ సిటీ తీసుకోవడానికి ఇప్పుడు అండ్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం. ఎందుకు అండ్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం? డిఫరెంట్ కాలమ్స్ నుంచి మనం ఫిల్టర్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు అండ్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాము. ఓకే, అండ్ ఇప్పుడు కంట్రీ సిటీ. ఓకే, కంట్రీ సేల్స్లోనే సిటీ తీసుకుంటున్నాము. సిటీ ఈక్వల్ టు హైదరాబాద్. సో మనకి హైదరాబాద్ సేల్స్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, 2000 సేల్స్ మాత్రమే ఉంది. ఓన్లీ ఒక కాలంలోనే ఒక డేటానే ఉంది కాబట్టి మనకి ఇది 2000 అనేది చూపిస్తుంది. ఓకేనా, ఇది కూడా కరెక్ట్గానే వచ్చింది మనకి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక కంట్రీ, ఒక సిటీ సేల్స్ అనేది తీసుకున్నాం. ఓకే, ఇక్కడ వచ్చేసి మనము అండ్ ఆపరేటర్ యూజ్ చేసాము, అదేవిధంగా ఇన్ ఆపరేటర్ యూజ్ చేస్తాము. ఇప్పుడు వచ్చేసి ఆర్ ఆపరేటర్ కూడా యూజ్ చేస్తాము. ఆర్ ఆపరేటర్ ఎలా యూజ్ చేస్తాము? మీనింగ్ ఆర్ ఆపరేటర్ మీనింగ్ ఏంటి? మనకున్న డేటాలో నుంచి ఏదైనా ఒక డేటా తీసుకుంటాం, లేదా బయట నుంచి కూడా తీసుకోవచ్చు అనమాట. ఎయిదర్ ఆర్ దాని మీనింగ్. ఇప్పుడు మన కాడ ఏం డేటా ఉంది? కంట్రీ డేటా ఉంది, సిటీ డేటా ఉంది, సేల్స్ డేటా ఉంది. ఈ కంట్రీ వచ్చేసి మన కాడ 5 కంట్రీస్ ఉన్నాయి, ఇండియా, కెనడా, చైనా, యుఎస్, పాకిస్తాన్ ఉన్నాయి. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ వచ్చేసి లేని కంట్రీని తీసుకుంటాను ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ తీసుకుంటాను. ఇక్కడ ఉన్న సిటీని తీసుకుంటాను. సేల్స్ అనేది మనకు చూపిస్తుందా లేదా చూద్దాము. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక సిటీ నేమ్ తీసుకుందాం. ఇక్కడ ఏమొచ్చింది? ఒటావా అనే ఒక సిటీ ఉంది. ఈ సిటీ తీసుకుంటాము, లేని కంట్రీ డేటా తీసుకుందాం ఆర్ ఆపరేటర్ ఇచ్చేసి. ఓకే, జర్మనీ ఆర్ ఒటావా సేల్స్ తీసుకుంటున్నాం. ఓకే, ఈక్వల్ టు calculate sum of total sales. ఓకే, calculate total sales కామా కంట్రీ సేల్స్, కంట్రీ ఈక్వల్ టు కంట్రీ వచ్చేసి ఏమొచ్చింది? జర్మనీ. అదేవిధంగా సిటీ, కంట్రీ సేల్స్ సిటీ ఈక్వల్ టు ఒటావో. బట్ మనం ఇక్కడ వచ్చేసి జర్మనీ కంట్రీ తీసుకున్నాము, అదేవిధంగా సేల్స్ తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే మధ్యలో ఆర్ ఆపరేటర్ అనేది యూజ్ చేయాలి. ఓకే, సో 9000 వచ్చింది అనమాట. 9000 ఎందుకు వచ్చింది? ఓన్లీ ఈ యొక్క సిటీ సేల్స్ మాత్రం చూపిస్తుంది. ఏ సిటీ మనం తీసుకుంది? ఒటావా సిటీ తీసుకున్నాము. ఈ సిటీలో వచ్చేసి సేల్స్ అనేది 9000 అని తీసుకున్నాము. ఓకే,
అర్థమైందా? ఇప్పుడు ఒక కంట్రీ సేల్స్ని ఎలా తీసుకోవచ్చు, లేకపోతే మల్టిపుల్ కంట్రీస్ని ఎలా తీసుకోవచ్చు, అదేవిధంగా ఒక కంట్రీ సిటీ సేల్స్ అనేది ఎలా తీసుకోవచ్చు, మనకు లేని డేటా నుంచి ఉన్న డేటా అనేది ఆర్ ఆపరేటర్ యూజ్ చేసి ఎలా తీసుకుంటాం అనేది కూడా చూసాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సమ్ ఎక్స్ ఫంక్షన్. ఈ సమ్ అండ్ సమ్ ఎక్స్ ఫంక్షన్స్ అంటే ఏంటి, మీనింగ్ డిఫరెన్స్ ఏంటంటే సమ్ అనేది అగ్రిగేట్ ఫంక్షన్, సమ్ ఎక్స్ అనేది కూడా అగ్రిగేట్ ఫంక్షన్, అదేవిధంగా ఇటరేట్ ఫంక్షన్. ఇదేంటంటే రో బై రో కాలిక్యులేట్ చేస్తుంది సమ్ ఎక్స్ ఫంక్షన్. ఈ సమ్ ఎక్స్ ఫంక్షన్కి మెయిన్గా వాడేది కాలిక్యులేట్ అనమాట. కాలిక్యులేట్ మీనింగ్ సమ్ ఎక్స్ ఫంక్షన్. ఇప్పుడు ఈ కాలిక్యులేట్ అనేది లేకుండా సమ్ ఎక్స్ ఫంక్షన్ యూజ్ చేసేసి మనం సేల్స్ని అనేది టోటల్ సేల్స్ని సమ్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అంటే చూద్దాము. కార్ట్ తీసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి సమ్ ఎక్స్ డేటా తీసుకుంటున్నాము. న్యూ మేజర్ కెనడా డేటా తీసుకుంటున్నాను నేను. కెనడా సేల్స్ ఈక్వల్ టు సమ్ ఎక్స్. ఇక్కడ కాలిక్యులేట్ బదులు మనం సమ్ ఎక్స్ తీసుకుంటున్నాం. సమ్ ఎక్స్ అంటే ఓన్లీ ఇప్పుడు మల్టిపుల్ కంట్రీస్ నుంచి ఒక కంట్రీని తీసుకుంటున్నాము అనమాట. అంటే ఫిల్టర్ చేస్తున్నాము కాబట్టి ఫిల్టర్ కూడా ఎంటర్ చేస్తాం. ఫిల్టర్స్ ఓకే, కంట్రీ సేల్స్ కంట్రీ ఈక్వల్ టు, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఏంటి మనము కెనడా సేల్స్ తీసుకుని సమ్ ఎక్స్ ఫంక్షన్ తీసుకుని దాన్ని ఫిల్టర్ చేస్తున్నాము అనమాట. ఫిల్టర్ చేసిన తర్వాత కంట్రీ సేల్స్ కంట్రీ ఈక్వల్ టు కెనడా, అదేవిధంగా కంట్రీ సేల్స్ అనేది డేటా తీసుకుంటున్నాం. ఇది మన సింటాక్స్ అనమాట. ఓకేనా? సో మనకు కెనడా సేల్స్ కూడా వచ్చింది. సో 43K ఉంది. ఓకే, 7 + 9 16 + 10 26 + 11 37 + 4 6 42 43. ఓకే, ఇది గైస్ సమ్ అండ్ సమ్ ఎక్స్ ఫంక్షన్స్ గురించి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనము అగ్రిగేట్ ఫంక్షన్స్లో వచ్చేసి యావరేజ్, మినిమం, మ్యాక్సిమం కౌంట్ కూడా తెలుసుకుందాము. అదేవిధంగా నా వీడియోస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎందుకంటే మోర్ అప్డేట్స్ అనేది వస్తూ ఉంటుంది పవర్ బై అనేది. సో ఇవాళ క్వశ్చన్ వచ్చేసి మనకి వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ క్యాలెండర్ వర్సెస్ క్యాలెండర్ ఆటో. ఓకే, క్యాలెండర్ అంటే ఏంటి, క్యాలెండర్ ఆటో అంటే ఏంటి, వాటి డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఓకే, సో ఇంటర్వ్యూలో వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ క్యాలెండర్ అండ్ క్యాలెండర్ ఆటో అంటే అని అడిగితే ఏం చెప్పాలంటే, సో క్యాలెండర్ అంటే ఏంటంటే రిటర్న్ ఏ టేబుల్ విత్ 1 కాలమ్ ఆఫ్ ఆల్ డేట్స్ బిట్వీన్ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్. ఓకే, ఒకే కాలంలో వచ్చేసి మనకి స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ అనేది మనం మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా అది డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, క్యాలెండర్ వచ్చేసి ఆటోమేటిక్గా మనం మెన్షన్ చేయాలన్నమాట, స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్. ఓకే, అండ్ ఓన్లీ సో స్పెసిఫిక్ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ ఇన్ ద టేబుల్. మనం స్పెసిఫిక్గా స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ అనేది మెన్షన్ చేసినప్పుడే అది క్యాలెండర్ టేబుల్లో డిస్ప్లే అవుతుంది. సో ఫస్ట్ డెఫినేషన్ చూద్దాము. ఈ డెఫినేషన్ అండ్ థియరీ చూసిన తర్వాత ఒకసారి డెమో చూద్దాం. డెమో చూసిన తర్వాత మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాలెండర్ ఆటో. క్యాలెండర్ ఆటో అంటే ఏంటంటే కాలిక్యులేట్ ఫ్రమ్ ది డేటా మోడల్ ఆటోమేటికల్లీ. ఓకే, మన దగ్గర ఒక డేటా మోడల్ ఉంది, లైక్ ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో ఉన్న మనకున్న టేబుల్లో ఉన్న డేట్ ఆటోమేటిక్గా ఇక్కడ జనరేట్ అవుతుంది క్యాలెండర్ ఆటో అనేది. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి 2023 జనవరి 1 నుంచి 2023 డిసెంబర్ 31 వరకు డేట్ ఉంది. సో మధ్యలో కొన్ని డేట్స్ మిస్ అయినాయి. మిస్ అయిన డేట్స్ లో కూడా డేట్ అనేది జనరేట్ అవుతూ వచ్చింది. ఓకే, ఆ కాలం అనేది కూడా చూపిస్తూ వచ్చింది అనమాట. సో అది క్యాలెండర్ ఆటో. ఇట్ షోస్ కంప్లీట్ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ ఇన్ ద మోడల్. ఓకే, మోడల్ బేస్ చేసుకుని మోడల్లో ఉన్న దాన్ని బేస్ చేసుకుని స్టార్ట్ డేట్ అనేది ఎండ్ డేట్ అనేది డిస్ప్లే అవుతుంది. క్లియరా? అంటే క్యాలెండర్ ఆటోకి క్యాలెండర్కి ఏంటి అంటే డిఫరెన్స్, క్యాలెండర్లో వచ్చేసి మనం ఏదైతే డేట్ మెన్షన్ చేస్తామో స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ ఆ డేట్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. బట్ క్యాలెండర్ ఆటోలో అలా కాదు, ఇప్పుడు ఉన్న టేబుల్లో ఉన్న డేట్స్ మొత్తం కూడా డిస్ప్లే అవుతాయి. లైక్ వచ్చేసి 1 year 2 years డేట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక సేల్స్ టేబుల్ ఉంది. ఆ సేల్స్ టేబుల్ వచ్చేసి 2 years సేల్స్ డేటా ఉంది. 2 years సేల్స్ డేటాలో లైక్ 2022 అండ్ 2023 ఉందనుకోండి. 2022-23లో అన్ని మంత్స్ లో అన్ని డేట్స్ అనేది సేల్స్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. బట్ క్యాలెండర్ ఆటో ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా ఎవ్రీ డే డిస్ప్లే అవుతుంది. లైక్ 2022 వచ్చేసి 365 days, 2023 వచ్చేసి 365 days. ఇలా టోటల్ డేస్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. సేల్స్ అవ్వకపోయినా కూడా ఆ డేట్ కూడా అనేది డిస్ప్లే అవుతుంది క్యాలెండర్ ఆటోలో. బట్ క్యాలెండర్ లో వచ్చేసి మనం ఓన్లీ ఏదైతే డేట్స్ ఇస్తామో ఆ డేట్, స్టార్ట్ డేట్ అయితే ఏది ఇస్తామో అది, ఎండ్ డేట్ అయితే ఏది ఇస్తామో అది, ఆ బిట్వీన్ డేట్స్ అనేది మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఓకే, ఒకసారి డెమో చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ మీకు. లైక్ ఇక్కడ వచ్చేసి మనకు ఫైనాన్షియల్ డేటా ఉంది. ఫస్ట్ క్యాలెండర్ టేబుల్ క్రియేట్ చేద్దాం. క్యాలెండర్ టేబుల్ క్రియేట్ చేయాలంటే మోడల్లోకి వెళ్ళేసి న్యూ టేబుల్ ఉంది కదా, ఈ న్యూ టేబుల్ తీసుకుని
క్యాలెండర్ ఈక్వల్ టు లైక్ వచ్చేసి డేట్ ఒకటి తీసుకుందాము 2023 తీసుకుందాము. ఓకే 01/01/2023 డిసెంబర్ 31 వరకు తీసుకుందాము. ఓకే టోటల్ వచ్చేసి మనం 2023 జనవరి 1 నుంచి ఎక్కడ వరకు తీసుకున్నాము 2023 డిసెంబర్ 31 వరకు తీసుకున్నాం. సో అన్ని డేట్స్ అనేది ఇక్కడ జనరేట్ అయ్యాయి. సో ఇది క్యాలెండర్ టేబుల్. లైక్ ఇప్పుడు వచ్చేసి మనకు క్యాలెండర్ ఆటో అనేది తీసుకోవాలి. ఓకే క్యాలెండర్ ఆటో తీసుకునే ముందు మనకు వచ్చేసి ఫైనాన్షియల్ డేటా అనేది ఉంది కదా. ఈ ఫైనాన్షియల్ డేటా అనేది ఇది డేటా మోడల్. ఈ డేటా మోడల్ నుంచి అనేది క్యాలెండర్ ఆటో అనేది ఫిట్ చేసుకున్నది అనమాట. ఓకే ఇది వచ్చేసి జనవరి 2023 ఫైనాన్షియల్ టేబుల్లో డేట్స్ వచ్చేసి ఎక్కడి నుంచి ఉంది డిసెంబర్ 1 2014 ఉంది అండ్ 2013 డేటా ఉంది. ఓకే 2013 2014 ఈ 2 years డేటా అనేది A to Z తీసుకున్నది అనమాట. ఓకే డేటా మోడల్కి వెళ్ళేసి మోడలింగ్లోకి వెళ్ళేసి సో క్యాలెండర్ ఆటో సెలెక్ట్ చేసుకున్నాం. క్యాలెండర్ ఆటో ఈక్వల్ సో క్లోజ్ బ్రాకెట్. టేబుల్ క్రియేట్ అయిందా క్యాలెండర్ ఆటో. సో ఇప్పుడు టేబుల్ వ్యూలోకి వెళ్ళి చెక్ చేద్దాము. వచ్చిందా 2013 టు టోటల్ వచ్చేసి 730 రోజు వచ్చాయన్నమాట. అండ్ ఎలా వచ్చాయి 2013 జనవరి 1 నుంచి 2014 డిసెంబర్ 31 వరకు వచ్చేసి ఇయర్కి వచ్చేసి 365 డేస్ 365 డేస్ ప్లస్ 365 డేస్ ఓవరాల్ 730 వచ్చేసింది అనమాట. సేల్స్ అనేది అవన్నీ అవ్వకపోయి ఆ డేటు ఆ మంత్లో అవన్నీ అవ్వకపోయి అయినా కూడా క్యాలెండర్ ఆటో అనేది ఇయర్ అనేది చూపిస్తుంది, డేట్ చూపిస్తుంది, మంత్స్ చూపించదు. ఓకే డిఫరెన్స్ అర్థమైందా? ఓకే డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను క్యాలెండర్ కానీ క్యాలెండర్ ఆటో. సో ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగితే ఈ విధంగా ఆన్సర్ చేయాలన్నమాట. క్యాలెండర్ అంటే ఏంటి అండ్ క్యాలెండర్ ఆటో అంటే ఏంటి, వాటి డిఫరెన్స్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేయాలి. సో ఇవాళ క్వశ్చన్ వచ్చేసి మనకి వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ కాలిక్యులేట్ కాలమ్ అండ్ మెజర్స్. ఓకే కాలిక్యులేట్ కాలమ్ అండ్ మెజర్స్ డిఫరెన్స్ ఏంటి అని అడిగితే క్వశ్చన్ దానికి ఆన్సర్ ఏ విధంగా చేయాలనేది చూద్దాం. ఓకే కాలిక్యులేట్ కాలమ్ అండ్ మెజర్స్ బోత్ యూజ్ టు క్రియేట్ కస్టమ్ కాలిక్యులేషన్స్. కాలిక్యులేట్ కాలమ్ అండ్ మెజర్స్ రెండు కూడా మనకి కస్టమ్ కాలిక్యులేషన్స్. ఓకే కాలిక్యులేట్ చేయడానికి మనం ఈ కాలిక్యులేటర్ కాలమ్ అండ్ మెజర్స్ అనేది యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ కాలమ్ దట్ కంకాటినేట్ ది ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ in a table, you would use the calculate column. You want to create a new column that concatenate the first and last name. Okay, first and last names అనేది మనం కంకాటినేట్ చేయడానికి ఒక న్యూ కాలమ్ యూజ్ చేసేసి కంకాటినేట్ చేయడానికి మనం కాలిక్యులేట్ కాలమ్ యూజ్ చేస్తాం. లైక్ ఇక్కడ వచ్చేసి మన కాడ ప్రోడక్ట్ ఉంది, ప్రోడక్ట్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఉంది. ఓకే దాని ప్రాఫిట్ అనేది ఐడెంటిఫై చేయాలి. ప్రాఫిట్ ఐడెంటిఫై చేయాలంటే అప్పుడు మళ్ళీ ఒక న్యూ కాలమ్ అనేది క్రియేట్ చేస్తాం. న్యూ కాలమ్ క్రియేట్ చేసేసి సో కాలిక్యులేట్ కాలమ్తో చేసుకోవచ్చు అనమాట. ఓకే అదేవిధంగా మెజర్స్ ఇఫ్ యూ వాంట్ టు కాలిక్యులేట్ ది టోటల్ సేల్స్ అమౌంట్ ఫర్ స్పెసిఫిక్ ప్రోడక్ట్ కేటగిరీ ఇన్ ఏ రిపోర్ట్ యూ వుడ్ యూజ్ మెజర్స్. ఓకే స్పెసిఫిక్ ప్రోడక్ట్ కేటగిరీలో సేల్స్ అమౌంట్ అనేది పర్టికులర్ సేల్స్ అమౌంట్ కాలిక్యులేట్ చేయడానికి మనం మెజర్స్ అనేది యూజ్ చేస్తాం. లైక్ మనకు ప్రోడక్ట్ అండ్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఉంది. సో దానికి కూడా ఏంటంటే మనం ప్రాఫిట్ ఐడెంటిఫై చేయడానికి కూడా మనం మెజర్స్ అనేది యూజ్ చేస్తాం. బోత్ కాలిక్యులేటెడ్ కాలం కానీ మెజర్స్ కానీ రెండింటిని కూడా న్యూ కాలం అనేది క్రియేట్ చేసేసి సో యూజ్ చేస్తాం. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే కాలిక్యులేట్ కాలమ్స్ లో వచ్చేసి మనం స్లైసర్ అనేది ఓపెన్ అవుతుంది, బట్ మెజర్స్ అనేది స్లైసర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే కాలిక్యులేట్ కాలమ్ సపోర్ట్ స్లైసర్స్ అండ్ మెజర్స్ విల్ నాట్ సపోర్ట్ స్లైసర్స్. ఓకే ఇంతవరకు అయితే అర్థమైంది కదా. ఒకసారి డెమో చూద్దాము, ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. లైక్ పవర్ బై డెస్క్టాప్ ఓపెన్ చేస్తాము. సో ఎక్సెల్ వర్క్ బుక్ వెళ్ళేసి శాంపుల్ డేటా తీసుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి మనకు ప్రోడక్ట్ టేబుల్ ఉంది, ఆల్రెడీ నేను రెడీ చేస్తున్నాను డేటా. సో ప్రోడక్ట్ నేమ్ అండ్ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఉంది, దీన్ని లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి ప్రోడక్ట్ డేటా అనేది టేబుల్ వచ్చేసింది మనకి. ఓకే ప్రోడక్ట్ నేమ్ అండ్ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్. లైక్ వచ్చేసి ఇప్పుడు మనం కాలిక్యులేటర్ కాలం అనేది క్రియేట్ చేయాలి. సో కాలిక్యులేటర్ కాలం క్రియేట్ చేయాలంటే డైరెక్ట్ మోడలింగ్కి వెళ్ళేసి ఇక్కడ వచ్చేసి
మనకి న్యూ కాలం ఉంటుంది. ఓకే, న్యూ కాలం ద్వారా అయినా చేసుకోవచ్చు, లేదా టేబుల్ వ్యూకి వెళ్ళేసి ఇక్కడ న్యూ కాలం ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలనుకుంటున్నాము, ప్రాఫిట్. ఓకే, ప్రాఫిట్ ఈక్వల్ టు ప్రోడక్ట్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సో కాలం అనేది క్రియేట్ అయింది కదా, ప్రాఫిట్ అనే కాలం క్రియేట్ అయింది. ఓకే, కాస్ట్ ప్రైస్ వచ్చి 50 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 70 రూపీస్, సో ప్రాఫిట్ వచ్చేసి 20 రూపీస్. ఓకే, అదే విధంగా వచ్చేసి మనం ఇప్పుడు మెజర్ క్రియేట్ చేద్దాం. సో మెజర్ వచ్చేసి ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. న్యూ మెజర్, ప్రాఫిట్ మెజర్స్. ఓకే, ప్రాఫిట్ మెజర్స్ అనేసి ఇక్కడ వచ్చేసి మనం సమ్ఎక్స్ అనేది యూజ్ చేసుకున్నాము. సమ్ఎక్స్ అండ్ టేబుల్ నేమ్ ప్రోడక్ట్ కామ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఓకే, ఇక్కడ కూడా మనకి మెజర్ అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ కూడా మనకి మెజర్ అనేది క్రియేట్ అయింది. ఒకటి వచ్చేసి కాలిక్యులేటర్ కాలం క్రియేట్ అయింది, నెక్స్ట్ వచ్చేసి మెజర్ క్రియేట్ అయింది. సో కాలిక్యులేటర్ కాలం అనేది మనకి స్లైసర్ సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో స్లైసర్ ఓపెన్ చేసేసి ఇది వచ్చేసి ప్రాఫిట్ అనేది కాలిక్యులేటర్ కాలం అనమాట. సో ఇది సపోర్ట్ చేస్తుందా, సో ఓపెన్ అవుతుంది అనమాట. అదే కానీ మెజర్స్లో తీసుకుంటే స్లైసర్ అనేది సపోర్ట్ చేయదు. ఓకే, ఈ పాయింట్ చెప్తే సరిపోతుంది గైస్. ఓకే, కాలిక్యులేటర్ కాలం విల్ బి సపోర్టెడ్ slicers and slicers will not support the measures. ఓకే, ఈ 2 పాయింట్స్ చెప్తే సరిపోతుంది గైస్. అర్థమైంది అనుకుంటున్నాను కాలిక్యులేటర్ కాలం అండ్ మెజర్స్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ది కాలిక్యులేటర్ కాలం అండ్ మెజర్స్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో ఇవాళ క్వశ్చన్ వచ్చేసి మనకి కెన్ యూ లిస్ట్ ఆఫ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇన్ డాక్స్. ఓకే, అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే ఏంటి అనేది డాక్స్ అని అడిగితే సో మనం ఇవి చెప్పుకోవచ్చు అనమాట. సమ్, యావరేజ్, మ్యాక్సిమం, మినిమం, కౌంట్, ఇవన్నీ వచ్చేసి మనకి అగ్రిగేట్ ఫంక్షన్స్. సో వీటి గురించి ఒక్కొక్క దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి డేటా అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి పవర్ బై డెస్క్టాప్ లో. ఓకేనా, నేను ఇక్కడ వచ్చేసి కంట్రీ సేల్స్ డేటా అనేది ఇంపోర్ట్ చేసుకున్నాను. ఈ కంట్రీ సేల్స్ డేటా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఒక మెజర్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి మనం. ఓకే, న్యూ మెజర్ క్రియేట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇందులో మనం యావరేజ్ సేల్స్ అనేది చేయాలి. ఈ కంట్రీ సేల్స్ డేటాలో నుంచి సేల్స్ ఉంది కదా, ఈ సేల్స్ నుంచి యావరేజ్ సేల్స్ అనేది మనం కాలిక్యులేట్ చేయాలి. అది ఎలా అంటే యావరేజ్ సేల్స్ ఈక్వల్ టు కాలిక్యులేట్ యావరేజ్. సో మనకేం కావాలి, కంట్రీ సేల్స్ నుంచి. సో మనకేంటి, కంట్రీ సేల్స్ నుంచి డేటా తీసుకోవాలి. ఓకే, కంట్రీ సేల్స్, నెక్స్ట్ వచ్చేసి కంట్రీ సేల్స్ కంట్రీ ఈక్వల్ టు ఇండియా. ఇప్పుడు మనం ఏంటి, ఒక కంట్రీ సేల్స్ కంట్రీ ఈక్వల్ టు కంట్రీ నేమ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏది తీసుకోవాలి, ఏదైనా ఒక కంట్రీ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియా తీసుకుందాం. ఓకే, ఇండియా యావరేజ్ సేల్స్ అనేది తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఇండియా అనేది మెన్షన్ చేద్దాం, ఇండియా యావరేజ్ సేల్స్. ఓకే, సో మనకి ఇండియా యావరేజ్ సేల్స్ అనేది వచ్చింది. ఇక్కడ కార్ట్ క్రియేట్ చేద్దాము. ఓకేనా, ఇండియా యావరేజ్ సేల్స్ వచ్చేసి 6.20K. ఓకేనా, అది కరెక్ట్గా ఉందా లేదా అనేది చూద్దాము. సో ఇండియాలో వచ్చేసి 5 సిటీస్ ఉంది కదా, 5 సిటీస్లో వచ్చేసి 5 డిఫరెంట్ సేల్స్ ఉందన్నమాట. సో ఇక్కడ మన దగ్గర ఎక్సెల్ ఉంది. ఎక్సెల్లోకి వెళ్ళిన తర్వాత ఇండియా యొక్క 5 సిటీస్ సేల్స్ అనేది యావరేజ్ ఎంత వస్తుంది మనకి, 6,200 వచ్చేసింది. ఓకేనా, 6.2 ఇది కరెక్ట్గానే వచ్చింది కదా మనకి, 6.2 వచ్చింది. అదేవిధంగా ఇలా కాకుండా యావరేజ్ ఎక్స్ అనేది ఎలా చేయొచ్చు అనేది కూడా చూద్దాం. ఓకే, న్యూ మెజర్ ఒకటి క్రియేట్ చేద్దాము. క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఎక్స్ తీసుకుంటున్నాం. ఇంతకుముందు ఎలాగా తీసుకున్నాము, సమ్ఎక్స్ అనేది తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి యావరేజ్ ఎక్స్. ఓకే, ఇక్కడ ఉందా యావరేజ్ ఎక్స్. నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్. ఓకే, కంట్రీ సేల్స్ కంట్రీ ఈక్వల్ టు మనం ఇండియా తీసుకుంటున్నాం అంతేనా, కంట్రీ సేల్స్ కంట్రీ ఈక్వల్ టు ఇండియా. నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్ ఎక్స్ప్రెషన్ అనేది నోట్ చేసుకుంటాము. ఓకే, ఫిల్టర్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి కంట్రీ సేల్స్ ఈక్వల్ కంట్రీ అంతేనా. కంట్రీ సేల్స్ ఫస్ట్ వచ్చేసి ఎక్స్ యావరేజ్ ఇండియా సేల్స్ అనేది తీసుకున్నాము. అదేవిధంగా యావరేజ్ ఎక్స్, దాని తర్వాత ఫిల్టర్ తీసుకున్నాము, తర్వాత ఎక్స్ప్రెషన్ అనేది నోట్ చేసాము. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కార్డ్ ఒకటి తీసుకున్నాము. ఎక్స్ యావరేజ్ సేల్స్ అనేది ఇక్కడికి మూవ్ చేద్దాము. సో సేమ్ వచ్చింది కదా, 6.20 వచ్చింది, ఇక్కడ 6.20 వచ్చింది. ఇక్కడ వచ్చేసి యావరేజ్ సేల్స్ వచ్చింది, ఇక్కడ ఎక్స్ యావరేజ్ ఇండియా సేల్స్ అని వచ్చింది. సో ఇవేంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి యావరేజ్ తీసుకున్నాం, తర్వాత యావరేజ్ ఎక్స్
ఈ రెండింటితో చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి కౌంట్ ఉంది. ఓకే, సో నెక్స్ట్ కౌంట్ అనమాట. ఈ కౌంట్ కూడా ఎలా చేస్తామో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఏంటి టోటల్ కౌంట్ అనేది ఎంత అనేది చూపిస్తుంది అనమాట ఇక్కడ కౌంట్ అంటే. ఓకే ఓకే లైక్ ఇండియా కౌంట్ తీసుకుందాము. మనకి ఇండియా కౌంట్ అంటే ఇండియా వచ్చేసి ఎన్ని సిటీస్ ఉన్నాయి, ఎన్ని సేల్స్ ఉన్నాయి అనేది చూపిస్తుంది అనమాట. ఓవరాల్ ఐడెంటిఫై చేస్తుంది మనకి. ఇక్కడ వచ్చేసి మనకి ఇండియా ఎన్ని ఉన్నాయి, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, నెల్లూరు. సో టోటల్ వచ్చేసి 5 సిటీస్ ఉన్నాయి అనమాట. ఇది ఓవరాల్ కౌంట్ చేస్తున్నాం మేము. మనకు 5 వస్తుందా లేదా అనేది చూస్తాం. ఓకేనా, ఇండియా కౌంట్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇక్కడ మనం ఏది కౌంట్ చేస్తున్నాము, సిటీని అయినా కంట్రీ అయినా సేల్స్ ఏదైనా మనం ఒకదాన్ని కౌంట్ చేస్తున్నాం అనమాట. సో కంట్రీ సేల్స్, కంట్రీ అనేది ఒకటి తీసుకున్నాము. ఓకే, మనం ఏ కంట్రీని కౌంట్ చేస్తున్నాం, ఇండియా. సో ఇండియాని తీసుకుంటున్నాము. సో ఇక్కడ ఇండియా కౌంట్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఏమొచ్చేసింది మనకి 5 అని వచ్చింది. టోటల్ ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, టోటల్ మన కంట్రీస్లో ఎన్ని సిటీస్ ఉన్నాయి, 5 ఉన్నాయి. 5 సిటీస్ ఆర్ 5 సేల్స్ అనేవి ఉన్నాయి. సో మనకి 5 అనేది చూపించింది. నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా కౌంట్ ఎక్స్ నుంచి కూడా ఏ విధంగా చేయొచ్చు అనేది చూడవచ్చు. ఓకే, కౌంట్ ఎక్స్ తీసుకుంటాము. కౌంట్ ఎక్స్ నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్ కంట్రీ సేల్స్. ఇప్పుడు టేబుల్ 1 ఫిల్టర్ ఎక్స్ప్రెషన్ అనేది తీసుకుంటాం. ఓకే, ఫస్ట్ టేబుల్ వచ్చేసి ఏముంది, కంట్రీ సేల్స్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్రెషన్ అనేది నోట్ చేసుకుంటాము. కంట్రీ ఈక్వల్ టు ఇండియా. ఓకే, దాని తర్వాత ఫిల్టర్ అనేది ఎక్స్ప్రెషన్ చేద్దాం. సో 5 అనేది ఇక్కడ వచ్చింది అనమాట. సేమ్ వచ్చింది, ఇండియా కౌంట్ సేమ్ వచ్చింది. అదేవిధంగా ఎక్స్తో ఎక్స్ప్రెషన్ చేసాము కూడా సేమ్ వచ్చింది అనమాట, ఎక్స్ ఇండియా కౌంట్ అనేది. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకేం ఫంక్షన్స్ ఉన్నాయి, మ్యాక్స్ అండ్ మినిమం కౌంట్ ఉంది. సో ఇక్కడ మ్యాక్స్ అంటే మ్యాక్సిమం సేల్స్ కానీ లేదా మ్యాక్సిమం కంట్రీ కానీ, ఎక్కువ ఏ కంట్రీ సేల్స్ చేసింది, ఎక్కువ ఏ కంట్రీలో సిటీస్ ఎక్కువ ఉన్నాయి, ఏ సిటీ యొక్క సేల్స్ ఎక్కువ కౌంట్ చేసింది అనేది మ్యాక్సిమం అనేది చూపిస్తుంది. అదేవిధంగా మినిమం కూడా అదే విధంగా చూపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనం మ్యాక్సిమం సేల్స్ అనేది ఏ కంట్రీలో అయింది చూద్దాం. ఓకే, ఇందుకు మీద మ్యాక్స్ ఫంక్షన్ రాసుకుంటున్నాము. మ్యాక్స్ ఈక్వల్ టు మనం మ్యాక్స్ సేల్స్ ఏదైంది అనేది తీసుకుంటున్నాం అనమాట. ఓకే, మ్యాక్స్ ఫంక్షన్ నోట్ చేసుకొని ఇప్పుడు కంట్రీ సేల్స్ తీసుకుంటున్నాం. ఓకే, కంట్రీ సేల్స్ కంట్రీ. సో ఏ కంట్రీలో మ్యాక్సిమం సేల్స్ అయింది అనేది చూస్తున్నాము ప్రజెంట్. ఓకే, సో యుఎస్లో ఎక్కువ సేల్స్ అయింది అనమాట. అదేవిధంగా ఏ కంట్రీలో మినిమం సేల్స్ అయింది కూడా చూడవచ్చు. అది ఎలా అంటే మీద సేల్స్ ఈక్వల్ టు మినిమం ఫంక్షన్ కాలమ్ నేమ్ ఆర్ స్కేలర్ తీసుకుంటాం. ఓకే, కంట్రీ సేల్స్ కంట్రీ, ఇక్కడ మినిమం సేల్స్ కూడా వచ్చింది. సో మినిమం సేల్స్ వచ్చేసి కెనడా తీసుకుంది. ఇక్కడ మనకేముంది 5 కంట్రీస్ ఉన్నాయి, ఇండియా, కెనడా, చైనా, యుఎస్, పాకిస్తాన్. యుఎస్లో వచ్చేసి మ్యాక్సిమం సేల్స్ అయింది, కెనడాలో వచ్చేసి మినిమం సేల్స్ అయింది. అదేవిధంగా ఇందులో కూడా మినిమం సేల్స్ నెంబర్ ఎంత, మ్యాక్సిమం సేల్స్ నెంబర్ అనేది కూడా చూడొచ్చు. ఇక్కడ మినిమం సేల్స్ ఎంత ఉందో 2000 ఉంది. సో అదేవిధంగా మ్యాక్సిమం సేల్స్ ఎంత ఉంది, ఇక్కడ 32,000 ఉంది. వీటిని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అదే విధంగా అంటే ఇక్కడ కంట్రీ సేల్స్ కంట్రీ అనేది ఎక్స్ప్రెషన్ రాసాము. అదేవిధంగా ఓన్లీ ఇప్పుడు కాలం నేమ్ సేల్స్ తీసుకున్నాం అనుకోండి, కంట్రీ సేల్స్ అనేది తీసుకుంటే అక్కడ ఏది హైయెస్ట్ సేల్ అయింది, ఏది లోయెస్ట్ సేల్ అయింది అనేది కూడా చూపిస్తుంది. ఓకేనా, అర్థమైందా? యావరేజ్, కౌంట్, మినిమం, మ్యాక్సిమం, ప్రీవియస్ వీడియోలో వచ్చేసి సమ్. సో ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ గురించి అర్థమైంది కదా గైస్, డాక్స్లో ఏ విధంగా ఇచ్చేస్తారు. అదేవిధంగా దాంతో పాటు ఇంకొన్ని ఫంక్షన్స్ గురించి కూడా తెలుసుకుందాము. అదేంటంటే యాక్చువల్గా మనకి ఇవాళ డేటు లేదా టైం కావాలి. మన టేబుల్లో మనం క్రియేట్ చేసిన డాష్ బోర్డ్లో ఇవాళ డేట్ అనేది చూపించాలి, డేట్ అండ్ టైం అనేది. అది ఎలా అనేది ఈ ఫంక్షన్స్ తీసుకొని చేయొచ్చు అనమాట. ఓకే, మనకి ఇవాళ డేట్ కావాలి అనుకోండి, జస్ట్ టుడే అని రాసేసి టుడే ఈక్వల్ టు సో టుడే డేట్ అనేది వస్తుంది మనకి ఇక్కడ. ఓకే, సో మనకి ఇక్కడ డేటు టైంతో సహా వచ్చింది. సో మనం ఈ టైం అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇవాళ డేట్ వచ్చి మనకి జూలై 31 కాబట్టి 31 అనేది వచ్చింది. ఓకే, ఈ టైం అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఫార్మాట్ ఉంది కదా, ఈ ఫార్మాట్లో వచ్చేసి
షార్ట్ డేట్ అని ఉంది కదా, ఈ షార్ట్ డేట్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ టైం అనేది రిమూవ్ అవుతుంది. ఓకే, అదేవిధంగా దాంతోపాటు డేట్ అండ్ టైం రావాలి అనుకోండి. ఓకే, దానికి ఏ విధంగా రాస్తామంటే నౌ ఈక్వల్ టు నౌ. సో ఇప్పుడు డేట్ వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ వచ్చింది కదా డేటు, మంత్, ఇయర్ వచ్చింది, దాంతోపాటు టైం కూడా వచ్చింది అనమాట. సో టైం వచ్చేసి 2:57. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు టైం కూడా మనకు చూపిస్తుంది. డేట్ అండ్ టైం కూడా చూసుకోవచ్చు అనమాట. మన డాష్ బోర్డ్లో ఒక కార్నర్లో దీన్ని కూడా చూపించుకోవచ్చు. ఓకే గైస్, అర్థమైంది కదా డాష్ బోర్డ్లో డేట్ అండ్ టైం కూడా మనం ఎలా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనేది. క్వాలిటీ వీడియోలో వచ్చేసి మనం ఏమైనా నేర్చుకున్నాం, యావరేజ్ ఎక్స్, కౌంట్ ఎక్స్, మ్యాక్స్, మినిమం, వాటితో పాటు టుడే డేటు అండ్ టైం కూడా తెలుసుకున్నాం అనమాట. అది ఎలా క్రియేట్ చేయాలనేది కూడా తెలుసుకున్నాం. ఓకేనా గైస్? సో ఇవాళ క్వశ్చన్ వచ్చేసి మనకి వాట్ ఆర్ ది మేజర్ ఫంక్షన్స్ యూజ్డ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ అంటే, లైక్ మనం ఏం చెప్తాము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మేజర్ ఫంక్షన్స్ ఏం యూజ్ చేస్తాము అంటే, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తుంటాం రియల్ టైంలో. ఓకే, వాటితో పాటు వచ్చేసి మనం ఫిల్టర్ ఫంక్షన్స్, అదేవిధంగా క్యాలెండర్ టేబుల్స్, సో ఇవన్నిటిని అనేది మెయిన్గా యూజ్ చేస్తాం. సో టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే, టోటల్ వైటీడీ, టోటల్ ఎంటీడీ, టోటల్ క్యూటీడీ, ఓకే, సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్, ప్యారలల్ పీరియడ్, డేట్స్ క్యూటీడీ, డేట్స్ ఎంటీడీ, డేట్స్ వైటీడీ, డేట్స్ క్యూటీడీ, ఓకే, డేట్స్ యాడ్, ఇవన్నీ వచ్చేసి మనకి టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ తెలిసి వస్తాయి అన్నమాట. సో ఈ వీడియోలో వచ్చేసి మనము మెయిన్గా వచ్చేసి టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్లో టోటల్ వైటీడీ అండ్ టోటల్ క్యూటీడీ అండ్ టోటల్ ఎంటీడీ ఈ 3 వాటి గురించి డిస్కస్ చేస్తాం. రిమైనింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇవన్నీ కామన్గా ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ గైస్. ఓకే, ఇవి ఖచ్చితంగా మనం డెఫినెట్గా నేర్చుకోవాల్సిన టాపిక్స్ అనమాట. ఓకే, ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ముందు ఇవన్నిటిని అనేది డెఫినెట్గా నేర్చుకోవాలి. సో పవర్ బిఐలోకి వెళ్దాము. పవర్ బిఐలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి సేల్స్ అనే ఒక డేటా అనేది నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. లైక్ ఇక్కడ వచ్చేసి నేను ఈ సేల్స్ అనే డేటాలో కేటగిరీ, ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేట్ అండ్ సేల్స్ ఉంది కదా. సో దీన్ని వచ్చేసి నేను రీనేమ్ చేస్తాను, ఆర్డర్స్ అని ఇచ్చాను. సో ఇప్పుడు కూడా మనం ఒక టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ అనేది క్రియేట్ చేసేటప్పుడు టోటల్ వైటీడీ కానీ, టోటల్ ఎంటీడీ, క్యూటీడీ, సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అండ్ ప్యారలల్ పీరియడ్స్, వాటితో పాటు వచ్చేసి లాస్ట్ మంత్ సేల్స్, లాస్ట్ ఇయర్ సేల్స్, లాస్ట్ క్వార్టర్ సేల్స్, ఇవన్నిటిని చేసే ముందు ఎప్పుడు కూడా మనం క్యాలెండర్ టేబుల్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. ఓకే, ఫస్ట్ క్యాలెండర్ టేబుల్ క్రియేట్ చేయడానికి మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఆటోమేటిక్ క్యాలెండర్ అనేది క్రియేట్ చేస్తాము. సో డేట్స్ తీసుకుని స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్ తీసుకుంటాం, టేబుల్లో ఉన్న స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ అనేది తీసుకుంటాము. సో ఆ విధంగా క్యాలెండర్ టేబుల్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ స్టార్ట్ డేట్ అనేది 2021 నుంచి 2024 వరకు ఉంది. ఈ డేట్ని తీసుకొని చేస్తాం. అదేవిధంగా ఇంకొకటి ఆప్షన్ ఏంటంటే క్యాలెండర్ ఆటో అని ఉంది. ఓకే, క్యాలెండర్ ఆటో అనేది ఏంటి అంటే డైరెక్ట్గా వచ్చేసి మనము డేటా మోడల్ నుంచి తీసుకుంటుంది. డేటా మోడల్ అంటే ఈ టేబుల్ నుంచి అనేది డేటా అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో ఎప్పుడే కూడా మనం టేబుల్ క్రియేట్ చేయాలంటే ముందు వచ్చేసి టేబుల్ అనేది ఒక న్యూ టేబుల్ తీసుకుందాము. సో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. న్యూ టేబుల్ తీసుకొని చెప్తాను. సో క్యాలెండర్ వచ్చేసి మనకి డేట్స్ అనేది టేబుల్ ఏదైతే డేట్స్ ఉన్నాయో ఆ డేట్స్ని తీసుకొని క్యాలెండర్ నుంచి ఇచ్చేయచ్చు. బట్ ఇక్కడ ఇంకొక మనకి డాక్స్ ఫంక్షన్ ఒకటి ఉంది. అదేంటి అంటే క్యాలెండర్ ఆటో అని ఉంది. సో ఇక్కడ చూడండి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి క్యాలెండర్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి క్యాలెండర్ ఆటో. క్యాలెండర్ తీసుకుంటే ఏంటి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ డేట్ వరకు తీసుకుంటుంది, అంటే మనం ఇవ్వాలన్నమాట. అదే క్యాలెండర్ ఆటో అనుకో ఆటోమేటిక్గా క్యాలెండర్ ఆటో అనేది మనం ఉన్న టేబుల్లో డేట్స్ ఏమేమి ఉన్నాయి ఆ డేట్స్ అన్నింటినీ తీసుకుంటుంది. ఓకే, ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నాను క్యాలెండర్ అండ్ క్యాలెండర్ ఆటో గురించి అంటే, సో ఇది కూడా వన్ ఆఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాలెండర్ అండ్ క్యాలెండర్ ఆటో? సో దానికోసం చెప్తున్నాను అనమాట. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైంది దానికి కూడా ఆన్సరు. సో క్యాలెండర్ ఆటో అనేసి ఫంక్షన్ అనేది క్లోజ్ చేస్తాం. ఆటోమేటిక్గా డేట్స్ అనేది మనకి టేబుల్లో ఉన్న ఏ డేట్స్ అయితే ఆ డేట్స్ తీసుకుంటుంది. దాంతోపాటు వచ్చి టైం కూడా తీసుకుంటుంది. సో ఈ టైం అనేది రిమూవ్ చేయాలన్నప్పుడు కాలమ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫార్మాట్ అండ్ నేమ్, డేట్ టైప్ ఇవన్నీ వచ్చాయి కదా. సో ఇక్కడ వచ్చేసి డేట్ అండ్ టైం అనేది ఉంది ఫార్మాట్. సో ఓన్లీ వచ్చేసి మనం డేట్ అని తీసుకున్నాం అనుకోండి, డేట్ మాత్రమే వస్తుంది, అంటే టైం అనేది రిమూవ్ అయిపోతుంది. ఓకే, ఇందులో నుంచి ఇప్పుడు మనం దీని అన్నింటినీ స్ప్లిట్ చేయాలి, ఇయర్ని, డేట్ని, మంత్ని, ఓకే, డే నేమ్, వీటన్నిటిని స్ప్లిట్ చేయాలి అన్నప్పుడు న్యూ కాలం ఒకటి తీసుకుందాం. ఓకే, న్యూ కాలం తీసుకొని ఫస్ట్ ఇయర్ని స్ప్లిట్ చేయాలి. ఇయర్ ఈక్వల్ టు ఇయర్ ఫంక్షన్ తీసుకుంటున్నాము. సో డేట్ వచ్చేసి మనం టేబుల్ వచ్చేసి క్యాలెండర్. ఓకే, క్యాలెండర్ డేట్ అనేది ఇది సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇయర్స్ కూడా ఆటోమేటిక్గా వచ్చాయి 21 నుంచి 24 వరకు డేట్స్ అనేది వచ్చేది. దాంతోపాటు వచ్చేసి ఇప్పుడు మనం మంత్ని అనేది స్ప్లిట్ చేయాలి. ఓకే, సో మంత్ అని తీసుకున్నాము. మంత్ ఈక్వల్ టు
మంత్ ట్యాక్స్ ఫంక్షన్ అండ్ క్యాలెండర్ డేట్, ఇది క్లోజ్ చేద్దాం. సో మంత్ అనేది నెంబర్ అనేది ఆటోమేటిక్గా తీసుకున్నాం. సో 1 2 3 4. సో ఇలా కాకుండా మనకు మంత్ నేమ్ అనేది రావాలి. ఓకే, సో 1 2 3 అలా వచ్చింది. జనవరి అంటే 1, ఫిబ్రవరి అంటే 2, మార్చ్ అంటే 3, అలా ఏప్రిల్ అంటే 4 ఇలా వచ్చింది. సో ఇలా కాకుండా మనకు ఓన్లీ నేమ్స్ రావాలి. నేమ్స్ రావాలి అనుకున్నప్పుడు మళ్ళీ ఏం చేస్తామంటే న్యూ కాలం తీసుకుంటున్నాము, మంత్ ఫార్మాట్ అనేది తీసుకున్నాం. ఓకే, ఆల్రెడీ కాలం నేమ్ వచ్చేసి మంత్ ఇచ్చున్నాం కాబట్టి ఇది మంత్స్ అనేది ఇద్దాము. సో ఇక్కడ నేమ్స్ రావాలి అంటే ఫార్మాట్ అనేది ఆప్షన్, ఫార్మాట్ అండ్ యాక్షన్ అని యూజ్ చేయాలి. ఓకే, ఫార్మాట్ క్యాలెండర్ డేట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మంత్ ఫార్మాట్ కావాలి కాబట్టి 4 times M అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, క్లోజ్ చేద్దాం. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అని సేమ్. సో మంత్ ఫార్మాట్ ఆటోమేటిక్గా వచ్చింది. ఫస్ట్ ఏం చేసామంటే ఫార్మాట్ తీసుకున్నాం, ఆ డేట్ తీసుకుంటున్నాము, తర్వాత వచ్చేసి 4 times M అనేది తీసుకున్నాం. ఓకే, ఇది మంత్ నేమ్స్. అదేవిధంగా డే తీసుకోవాలనుకున్నాం. ఓకే, డే తీసుకోవాలనుకోండి, సేమ్ డే సండే, మండే, ట్యూస్డే అలా తీసుకోవాలనుకున్నప్పుడు డే ఫార్మాట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఫార్మాట్ డేట్ కామా డి అనేది 4 times. సో 1 2 3 4 ఇవి ఉన్నాయి కదా, ఇవి డేస్ అనేది ఇక్కడ మనకి ఫ్రైడే, సాటర్డే, సండే, మండే అలాగా తీసుకుంటుంది. ఓకే, లైక్ జనవరి 1 2021 అనేది ఫ్రైడే. ఇలా టేబుల్ అనేది క్యాలెండర్ టేబుల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఎప్పుడు కూడా టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ క్యాలెండర్ టేబుల్ అనేది క్రియేట్ చేయాలి. సో వన్స్ క్యాలెండర్ టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత ఈ బోత్ టేబుల్స్కి వచ్చేసి రిలేషన్ అనేది బిల్డ్ చేయాలి. ఓకే, రిలేషన్ దేని బేస్ చేసుకుని బిల్డ్ చేస్తామంటే కామన్ కాలమ్ని బేస్ చేసుకొని బిల్డ్ చేస్తాం. కామన్ కాలం ఏముంది ఇక్కడ, ఆర్డర్ డేట్ నుంచి డేట్ అనేది తీసుకుంటాం. ఓకే, క్యాలెండర్ టు ఆర్డర్ టేబుల్కి వచ్చేసి మెనూ టు 1 అనేది రిలేషన్ అనేది బిల్డ్ అయ్యింది. ఓకే, ఇక్కడ ఓకేనా, మెనూ టు 1 అనే రిలేషన్ అనేది బిల్డ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన కప్ట్ ఏంటి, ఆర్డర్స్ టేబుల్లో టోటల్ వైటీడీ అండ్ టోటల్ క్యూటీడీ అండ్ టోటల్ ఎంటీడీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ టోటల్ వైటీడీ అంటే ఏంటి అంటే, సో ఇయర్ టు డేట్, లైక్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 2024 ఉంది కదా, 2024లో జనవరి 1 నుంచి టిల్ డేట్ ఇప్పుడు వరకు ఎంత సేల్స్ అయ్యింది అనేది డేటా అనేది చూపిస్తుంది. ఓకే, ఈరోజు నేను వీడియో రికార్డ్ చేసే టైంకి డేట్ వచ్చేసి 23rd. ఓకే, మే 23rd. జనవరి 1 నుంచి మే 23rd వరకు ఎంత సేల్ అయింది అనేది ఓవరాల్గా మనకు విజిబుల్గా కనిపిస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి 2022 ఉందనుకోండి, మనకు ఓవరాల్గా వచ్చేసి 21 నుంచి టేబుల్ ఉంది. 2021 జనవరి 1 నుంచి 2021 డిసెంబర్ 31 వరకు ఎంత సేల్ అయింది అనేది టోటల్ వైటీడీలో ఫైండ్ అవుట్ అవుతుంది. ఓకేనా, ఇయర్ టు డేట్ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. అదేవిధంగా మంత్ టు డేట్ టోటల్ ఎంటీడీ అని ఉంది. సో మంత్ టు డేట్ అంటే ఓన్లీ జనవరి మంత్ తీసుకున్నాం అనుకోండి, జనవరి 1 నుంచి జనవరి ఎండింగ్ వరకు, జనవరి 31 వరకు ఎంత సేల్ అయింది అనేది ఓవరాల్గా కౌంట్ చేస్తుంది. రోబేరో అనేది ఇది ఫిల్టరింగ్ చేస్తూ వస్తుంది అనమాట. రోబేరో అనేది సమ్ అవుతూ వస్తుంటుంది. అదేవిధంగా ఓన్లీ మంత్ టు డేట్ వరకు డేటా అనేది కౌంట్ అవుతుంది. ఇప్పుడు క్యూటీడీ ఉంది కదా, టోటల్ క్యూటీడీ వచ్చేసి మనకు క్వార్టర్ టు డేట్. సో ఇయర్లీ వచ్చేసి మనకి 4 quarters ఉంటాయి. జనవరి టు మార్చ్ 1 quarter, ఏప్రిల్ టు జూన్ 1 quarter ఉంటుంది, జూలై టు సెప్టెంబర్ 1 quarter, అక్టోబర్ టు డిసెంబర్ అనేది 1 quarter. సో ఈ క్వార్టర్ వరకు every 3 quarters అనేది సేల్ అనేది ఓవరాల్ కౌంట్ అయిపోయి మళ్ళీ 4th quarter స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది డేటా. ఇవి టోటల్ వైటీడీ, టోటల్ ఎంటీడీ అండ్ టోటల్ క్యూటీడీ. ఓకేనా, ఇవి ఏ విధంగా చేస్తామనేది చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ఆర్డర్స్లోకి వెళ్ళేసి న్యూ మెజర్ అనేది ఒకటి తీసుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనం కాలం నేమ్ ఇద్దాం. ఓకే, టోటల్ ఎంటీడీ, ఓకే సారీ వైటీడీ, టోటల్ వైటీడీ ఈక్వల్ టు, ఇప్పుడు టోటల్ వైటీడీ అనే డాక్స్ ఫంక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా సమ్ ఆఫ్ టేబుల్లో వచ్చేసి సేల్స్ మీద మనం టోటల్ వైటీడీ చేస్తున్నాం కాబట్టి ఆ టేబుల్ నేమ్ అండ్ కాలం నేమ్ తీసుకోవాలి. ఆర్డర్స్ ఆఫ్ సేల్స్. సో ఇది క్లోజ్ చేసి తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం డేట్స్ని తీసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ అగైన్ వచ్చేసి ఆర్డర్లోకి వెళ్ళేసి ఆర్డర్ డేట్ అనేది తీసుకోవాలి. ఓకే, ఫంక్షన్ అనేది క్లోజ్ చేస్తున్నాను, ఎంటర్.
సో ఇక్కడ వచ్చేసి మనకి రిఫ్లెక్ట్ అయ్యింది. సో ఇవి రిజల్ట్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ టేబుల్ తీసుకుందాం. టేబుల్ తీసుకొని ఆర్డర్ డేట్ ఒకటి తీసుకుందాము, సేల్స్ తీసుకుందాము. ఓకే, ఇక్కడ సేల్స్ తీసుకున్నాము, ఆర్డర్ డేట్ అండ్ సేల్స్ తీసుకున్నాం. ఇప్పుడు మనం వచ్చేసి టోటల్ వైటీడీ చేసాం. ఈ టోటల్ వైటీడీ చేసాం కాబట్టి టోటల్ వైటీడీ అనేది కూడా సెలెక్ట్ చేసుకున్నాం. సో మనం టోటల్ వైటీడీ అంటే ఏం చెప్పాము, ఇయర్ టు డేట్. ఓకే, జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఎంత సేల్ అయింది అనేది ఓవరాల్గా రో బై రో అనేది కౌంట్ చేసుకుంటూ వెళ్తుంది. అగైన్ మరలా వచ్చేసి నెక్స్ట్ ఇయర్ జనవరి 1 నుంచి నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ 31 వరకు ఎలా కౌంట్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇక్కడ కరెక్ట్గా డేటా అలా తీసుకుందా లేదా అనేది చూద్దాం. ఇక్కడ జనవరి 1, 2021 ఉంది. ఇక్కడ నుంచి డిసెంబర్ 31, 2020 వరకు ఎంత కౌంటింగ్ అయిందా లేదా అనేది చూసుకున్నాం. లైక్ ఇక్కడ వచ్చేసి సమ్ ఆఫ్ సేల్స్ ఫస్ట్ వచ్చేసి 261 ఉంది. ఈ 261 తీసుకున్నది అంటే ఈ రో బై రో కౌంట్ చేసుకుంటూ వెళ్తుందని చెప్పాను కదా. సో నెక్స్ట్ 261 ఉంది కదా, 261 ప్లస్ 261 వచ్చేసి 523, మళ్ళీ 261 ప్లస్ 523 వచ్చేసి 785. ఇలా రో బై రో అనేది కౌంట్ చేసుకుంటూ ఎక్కడి వరకు వెళ్తుంది, డిసెంబర్ 31 వరకు వెళ్తుంది. డిసెంబర్ 31 వరకు 41,79,783 వరకు వచ్చింది సేల్స్. సో అగైన్ వచ్చేసి మళ్ళీ జనవరి 1 నుంచి 2021 నుంచి ఫ్రెష్గా మళ్ళీ డేటా తీసుకుంది. సో ఇది ఇయర్ టు డేట్. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం క్వార్టర్ టు డేట్ అనేది తీసుకోవాలి. ఓకే, సేమ్ ఇలాగే తీసుకుంటాము ఫంక్షన్ని. మళ్ళీ వచ్చేసి న్యూ మెజర్ ఒకటి తీసుకుందాము. సో ఇక్కడ టోటల్ వైటీడీకి టోటల్ ఎంటీడీ అనేది తీసుకుందాం. సారీ, టోటల్ వైటీడీకి కూడా టోటల్ క్యూటీడీ అనేది తీసుకుందాం. టోటల్ క్యూటీడీలో మనం ఏం చెప్పాము, క్వార్టర్లీ డేటా అనేది సమ్ అవుతుంది అనమాట. ఓకే, ఈ టోటల్ క్యూటీడీ ఫంక్షన్ తీసుకున్నాము. సేమ్ అగైన్ అంతే, ఇంకా వైటీడీకి బదులుగా క్యూటీడీ తీసుకున్నాం ఇక్కడ, అంతే, ఇంకేం లేదు, చేంజ్ ఏం చేయట్లేదు. సో సమ్ ఆఫ్ ఆర్డర్ సేల్స్ కమా ఆర్డర్ డేటా అనేది తీసుకున్నాం. దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఎగ్జిక్యూట్ అవుతుంది. వెయిట్. సో ఇక్కడ టోటల్ వైటీడీ టోటల్ క్యూటీడీ కూడా వచ్చింది. సో ఇప్పుడు టోటల్ క్యూటీడీ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో స్టార్టింగ్కి వెళ్దాం. ఇప్పుడు మనకు వచ్చేసి క్వార్టర్లీ క్యూటీడీ అంటే ఎవ్రీ క్వార్టర్. ఓకే, ఇయర్లీ వచ్చేసి 4 క్వార్టర్స్ ఉంటాయి, జనవరి టు మార్చ్. ఇప్పుడు జనవరి నుంచి మార్చ్ వరకు డేటా అనేది కరెక్ట్గా తీసుకుందా లేదా చూసుకుందాం. ఓకే, జనవరి 1, జనవరి 2 నుంచి ఇలా కౌంట్ చేసుకుంటూ వెళ్తుంది. ఎక్కడి వరకు వెళ్తుంది, మార్చ్ 31 వరకు వెళ్ళాలి. సో మార్చి 31 వరకు 18,657 వరకు తీసుకుంది. అగైన్ వచ్చేసి మళ్ళీ ఏప్రిల్ 1 నుంచి ఫ్రెష్గా డేటా అనేది తీసుకుంటుంది. ఓకే, ఇది 73 అనేది మెయిన్ మన డేటా వచ్చేసి 73 కదా. ఈ 73 సేల్స్ తీసుకుంటుంది. మళ్ళీ 73 యాడ్ చేస్తుంది. ఇలా యాడ్ చేసుకుంటూ మళ్ళీ ఎప్పటి వరకు తీసుకుంటుంది, ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు తీసుకుంటుంది. రైట్, సారీ, జూన్ 30 వరకు తీసుకుంటుంది. ఓకేనా, ఇలా ఎవ్రీ క్వార్టర్లీ అనేది డేటా తీసుకుంటుంది. ఇది టోటల్ క్యూటీడీ. నెక్స్ట్ టోటల్ ఎంటీడీ. టోటల్ ఎంటీడీ అనేది ఏ విధంగా తీసుకుంటుంది, సో మంత్ టు డేట్ అనమాట. ఎంటీడీ మీన్ మంత్ టు డేట్. సో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు తీసుకుంటుంది. అదేవిధంగా ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 28 or 29 వరకు డేటా తీసుకుంటుంది. ఓకే, అలా మంత్ టు డేట్ వరకు తీసుకుంటుంది. అగైన్ వచ్చేసి మళ్ళీ మంత్ చేంజ్ అవుతుంది, మళ్ళీ స్టార్టింగ్ డేట్ నుంచి కౌంట్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి న్యూ మెజర్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఎంటీడీ ఇస్తున్నాను. టోటల్ క్యూటీడీకి ఎంటీడీ. రైట్, సేమ్ రిమైనింగ్ అలాగే ఉంచుదాము. టోటల్ ఎంటీడీ సమ్ ఆఫ్ ఆర్డర్ సేల్స్ ఆర్డర్ కమ్ ఆర్డర్ డేట్. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని నేను చెక్ చేసుకుంటున్నాను. టోటల్ ఎంటీడీ కూడా వచ్చింది మనకి డేటా చూడండి. ఇప్పుడు జనవరి 1 నుంచి మనకి జనవరి 30 వరకు డేటా అనేది నార్మల్గా తీసుకుంటుంది. ఓకే, ఎక్కడ వరకు తీసుకుంటుంది, ఇది జనవరి 31 వరకు 9,310. మళ్ళీ అగైన్ వచ్చేసి ఫిబ్రవరి 1 నుంచి స్టార్ట్ రిఫ్రెష్ అవుతుంది డేటా. అంటే ఫ్రెష్గా ఫిబ్రవరి 1 నుంచి ఎంత సేల్ అయింది ఆ డేటా అనేది ఫిబ్రవరి 29 వరకు తీసుకుంటుంది. మళ్ళీ అగైన్ మార్చ్ 1 నుంచి మార్చ్ 31 ఇలా తీసుకుంటుంది గైస్ టోటల్ ఎంటీడీ అనేది. క్లియరా, టోటల్ వైటీడీ, టోటల్ క్యూటీడీ అండ్ టోటల్ ఎంటీడీ. ఓకే, ఈ వీడియోలో వచ్చేసి సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్, డేట్ యాడ్ అండ్ ప్యారలల్ పీరియడ్. సో సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అంటే ఏంటి మీనింగ్ అంటే, సో రిటర్న్ ఏ టేబుల్ ఆఫ్ డేటా ఫ్రమ్ సేమ్ పీరియడ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్. ఓకే, మనకి ఏంటంటే సేమ్ పీరియడ్ యొక్క ప్రీవియస్ ఇయర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు వచ్చేసి నేను వీడియో రికార్డ్ చేసే టైంకి May 24, ఓకే, 2024. సేమ్ నాకు 2023 May 24 అనేది ఎంత సేల్ అయినది చూపించడానికి మనం సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే,
సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అంటే ఏంటంటే 1 ఇయర్ బ్యాక్ మాత్రం వెళ్తుంది. 1 ఇయర్ బ్యాక్ వచ్చేసి మనకి ఎంత సేల్ అయింది, పర్టికులర్ డేట్లో ఎంత సేల్ అయింది అనేసి మనం ఐడెంటిఫై చేయడానికి ఈ సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అనేది డాక్స్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఓకే, ఇది వచ్చేసి 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్కి లేదా క్వార్టర్లీ డైలీ ఇలా బ్యాక్ వెళ్ళలేము, ఓన్లీ ఇయర్కి మాత్రమే బ్యాక్ వెళ్ళగలం. ఓకే, బ్యాక్ ఆర్ ఫ్రంట్ అనేది సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ దీనికి మాత్రం యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డేట్ యాడ్. డేట్ యాడ్ అండ్ ప్యారలల్ పీరియడ్ ఉంది. సో డేట్ యాడ్ అంటే ఏంటంటే మూవ్ ద గివ్స్ సెట్ ఆఫ్ డేస్ బై స్పెసిఫిక్ ఇంటర్వెల్స్. ఓకే, సేమ్ ఇదే అనమాట. సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్లో సేమ్ ఎలా ఉంటుందో 1 ఇయర్ బ్యాక్ ఎలా వెళ్తాము, 1 ఇయర్ బ్యాక్ ఎలా సేల్స్ అనేది ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాము, అలాగే డేట్ యాడ్లో కూడా వచ్చేసి 1 ఇయర్ బ్యాక్ వెళ్ళొచ్చు లేదా స్పెసిఫిక్ ఇంటర్వెల్స్ అనేది ఉంది. ఇక్కడ డేకి 1 డే బ్యాక్ అయినా వెళ్ళొచ్చు, లేదా 1 ఇయర్ బ్యాక్ వెళ్ళొచ్చు, 1 మంత్ బ్యాక్ వెళ్ళొచ్చు, 1 క్వార్టర్ బ్యాక్ అయినా వెళ్ళొచ్చు, అండ్ ఫ్రంట్ అయినా చూసుకోవచ్చు. సో ఈ సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ లేదా సేమ్ పీరియడ్ లాస్ట్ మంత్, సేమ్ పీరియడ్ లాస్ట్ క్వార్టర్లో ఎంత సేల్ అయింది అనేసి ఐడెంటిఫై చేయడానికి డేట్ యాడ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. క్లియరా? సో ఇవన్నీ వచ్చేసి మనం ఇంప్లిమెంట్ చేద్దాము పవర్ బై డెస్క్టాప్లో, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. జస్ట్ వచ్చేసి మీకు థియరిటికల్గా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యారలల్ పీరియడ్. సో ప్యారలల్ పీరియడ్ ఏంటంటే రిటర్న్ ది ప్యారలల్ పీరియడ్ ఆఫ్ డేట్స్ బై గివెన్ ది సెట్ ఆఫ్ డేట్స్ అండ్ స్పెసిఫిక్ ఇంటర్వెల్స్. సేమ్ డేట్ యాడ్ అండ్ ప్యారలల్ పీరియడ్ అనేది స్పెసిఫిక్గా సేమ్ అలాగే ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసి స్పెసిఫిక్ ఇంటర్వెల్స్ వచ్చేసి డేట్ యాడ్లో డే అండ్ ఇయర్ అండ్ మంత్ అండ్ క్వార్టర్ ఉంది కదా. బట్ ఇక్కడ వచ్చేసి ప్యారలల్ పీరియడ్లో డే అనేది ఉండదు, ఇయర్ మంత్ క్వార్టర్ అనేది ఉంది. అండ్ ఇది ఒక డిఫరెన్స్. ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే ప్యారలల్ పీరియడ్లో వచ్చేసి మనకి ఇప్పుడు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 1 మంత్ బ్యాక్ వెళ్ళేసి సేల్స్ ఐడెంటిఫై చేయాలనుకుంటున్నాము. 1 మంత్ బ్యాక్ మీన్ ఇది వచ్చేసి మే మంత్ అనుకోండి, ఏప్రిల్ మంత్ సేల్స్ అనేది చూడాలి. పర్టికులర్గా ఇప్పుడు డేట్ యాడ్ కానీ సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్లో ఏం చెప్పాము అంటే మే 24th అనేది ఈరోజు మే 24th డేటు. సో మనకి ఏప్రిల్ 24th సేల్ ఎంత అయింది అనేది చూసుకునేదానికి 1 మంత్ బ్యాక్ వెళ్ళి చూసుకునేదానికి మనం సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ డేట్ యాడ్ అనేది చూస్తాం. బట్ ఇక్కడ వచ్చేసి ప్యారలల్ పీరియడ్లో కూడా సేమ్ వచ్చేసి 1 మంత్ బ్యాక్ వెళ్ళొచ్చు, లేదా 1 క్వార్టర్ బ్యాక్ వెళ్ళొచ్చు, లేదా 1 ఇయర్ బ్యాక్ వెళ్ళొచ్చు. బట్ అక్కడ ఏంటంటే డిఫరెన్స్ ఏంటి అంటే 1 మంత్ బ్యాక్ వెళ్ళామంటే పర్టికులర్గా మనకి ఏప్రిల్ మంత్ ఓవరాల్ సేల్స్ ఎంత అయింది అనేది మాత్రం మనకు చూపిస్తుంది ప్యారలల్ పీరియడ్లో. అదే 1 ఇయర్ బ్యాక్ వెళ్ళాం అనుకోండి 2023 ఓవరాల్ సేల్ ఎంత అయింది అనేసి చూపించారు అనమాట ఈ ఇయర్. అదే కానీ 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాం అనుకోండి 2022లో ఓవరాల్ జనవరి టు డిసెంబర్ ఎంతవరకు సేల్స్ అయిందో ఆ సేల్స్ అనేది ఇక్కడ మనం చూపిస్తుంది. ఇక్కడ 2024లో చూపిస్తుంది. 2024లో కూడా ఈచ్ రోల్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈచ్ రో అంటే మనకు మే 24th వరకు ఉంది. జనవరి 1st నుంచి మే 24th వరకు కూడా ప్రీవియస్ ఇయర్కి అంటే 2023 ఓవరాల్ సేల్స్ అనేది ప్రతి రోలో కూడా డిస్ప్లే అవుతుంది. ఇది డిఫరెన్స్ ప్యారలల్ పీరియడ్ అంటే. ఓకే, ప్రతిదీ స్పెసిఫిక్ ఇంటర్వెల్స్ అనేది ఐడెంటిఫై చేస్తుంది. సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అండ్ డేట్ యాడ్ అండ్ ప్యారలల్ పీరియడ్. ఒక్కసారి నేను వచ్చేసి ఇది పవర్ బై డెస్క్టాప్లో క్రియేట్ చేద్దాం, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఇది వచ్చేసి మనకి పవర్ బై డెస్క్టాప్ అండ్ ఇది మన డేటా వచ్చేసి ఆర్డర్స్ అండ్ క్యాలెండర్ టేబుల్ 2 టేబుల్స్ ఉన్నాయి. ఓకే, ప్రీవియస్ క్లాస్లో వచ్చేసి మనం టోటల్ ఎంటీటీ, టోటల్ క్యూటీడీ అండ్ టోటల్ వైటీడీ చెప్పాం కదా ప్రీవియస్ వీడియోలో. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనం సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అనేది డాక్స్ ఫంక్షన్ రాద్దాం. ఓకే, న్యూ మెజర్ తీసుకుంటున్నాను. సో సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్. ఓకే, SMPLY అని తీసుకున్నాను. సో దీనికి వచ్చేసి డాక్స్ ఫంక్షన్ ఏ విధంగా రాస్తామంటే చూడండి, కాలిక్యులేట్. సో కాలిక్యులేట్ తర్వాత సమ్ ఆఫ్ టోటల్ సేల్స్, రైట్, సమ్ ఆఫ్ సేల్స్ అనమాట, బ్రాకెట్ క్లోజ్ కామా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ డాక్స్ ఫంక్షన్ రాస్తాం సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అనేసి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఏం తీసుకోవాలి, డేట్స్ అనేది తీసుకోవాలి. ఆర్డర్ ఆఫ్ కామా -1 తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇది క్లోజ్ చేస్తున్నా, క్లోజ్ ఎంటర్. సో సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అనేది డాక్స్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. దీని వచ్చేసి నేను మళ్ళీ టేబుల్లో తీసుకొస్తున్నాను. ఇక్కడ చూడండి సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్. ఇప్పుడు వచ్చేసి మనకి ఓవరాల్గా ఏం రావాలి, జనవరి 1st వచ్చేసి 2021 జనవరి 1st సేల్స్ వచ్చేసి ఎంత వచ్చింది మనకు 261.96. ఇది ఎక్కడ డిస్ప్లే అవ్వాలి మనకి, జనవరి 1st 2022లో డిస్ప్లే అవ్వాలి, రైట్. సో 1 ఇయర్ బ్యాక్ సేల్స్ అనేది మనకు కనిపించాలి. 261.96 అనేది జనవరి 1st 2022లో కనిపించింది. ఈ సేల్ ఎక్కడైంది, 2021 జనవరి 1స్ట్లో సేల్ అయింది. సో సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ ఏంటంటే లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ వచ్చేసి సేల్స్ అనేది ప్రజెంట్ రిప్రజెంట్ చేయడానికి మనము సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము మే 24th ఉన్నాము 2024, రైట్. ఇప్పుడు మనకి మే 24 2024లో ఏ సేల్ కనిపించాలి మనకి, మే 24 2023 సేల్ అనేది కనిపించాలి. ఓకే,
అలా అనేది రిప్రజెంట్ అవుతుంది. 1 year బ్యాక్ అనేది రిప్రజెంట్ అవుతుంది సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్. క్లియరా? సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనము డేట్ యాడ్ అనే ప్యారలల్ పీరియడ్ తీసుకుందాం. ఓకే, లేదా డేట్ యాడ్ తీసుకుందాం. డేట్ యాడ్లో ఏమేమి చెప్పాము? స్పెసిఫిక్ ఇంటర్వెల్స్ అనేది ఉంటుంది. ఓకే, డేట్ యాడ్, కాలిక్యులేట్, సేమ్, మళ్ళీ సమ్ ఆఫ్ ఆర్డర్ సేల్స్ తీసుకుంటాము, కామా ఇప్పుడు వచ్చేసి డాక్స్ ఫంక్షన్ వచ్చేసి డేట్ యాడ్ డాక్స్ ఫంక్షన్ తీసుకుంటాం. ఓకే, ఆర్డర్స్, ఆర్డర్ డేటు. ఇక్కడ వచ్చేసి మనం 1 year బ్యాక్ అయినా వెళ్ళొచ్చు, 1 year ఫ్రంట్కైనా వెళ్ళొచ్చు, లేదా 1 month 1 day 1 quarter అనేది బ్యాక్ వెళ్ళొచ్చు అని చెప్పాను కదా. లైక్ ఇప్పుడు వచ్చేసి నేను -1 తీసుకుంటాను. 1 year బ్యాక్ వెళ్ళాలంటే -1 కామా కామా ఎంటర్ చేస్తానే చూడండి. డేట్ యాడ్లో మనకి డే వచ్చింది, మంత్ వచ్చింది, క్వార్టర్ వచ్చింది, ఇయర్ వచ్చింది. ఓకే, ఇది వచ్చేసి మన స్పెసిఫిక్ ఇంటర్వెల్స్ అనమాట. డే కానీ, మంత్ కానీ, క్వార్టర్ కానీ, ఇయర్. లైక్ నేను వచ్చేసి డే తీసుకున్నాను అనుకోండి. సో మనకి ఇప్పుడు ఎలా కనిపిస్తుంది అంటే 2021 January 1st సేల్స్ అనేది 2021 January 2nd కనిపిస్తుంది అనమాట. సో 1 day బ్యాక్ వెళ్తుంది. అదే ఈ రోజు డేట్ వచ్చేసి 2024 May 24th కదా. సో 2024 May 23rd సేల్ అనేది కనిపిస్తుంది. ఓకే, అదే 1 month బ్యాక్ వెళ్తే జనవరి మంత్ సేల్స్ ఫిబ్రవరిలో కనిపిస్తుంది. ఓకే, ఫిబ్రవరి సేల్స్ మార్చిలో కనిపిస్తుంది. ఇయర్కి వెళ్ళామనుకోండి 1 year బ్యాక్ అనేది వెళ్తుంది. ఓకే, సో నేను డే తీసుకుంటున్నాను, డే తీసుకుని క్లోజ్ చేస్తాను. సో ఈ డేట్ యాడ్ ఫంక్షన్ మళ్ళీ మనం ఈ టేబుల్ రిప్రజెంట్ చేద్దాము. లైక్ కనిపిస్తుందా? 1 day బ్యాక్ అనేది వెళ్తుంది అనమాట. ఇది వచ్చేసి January 1st సేల్ 261.96 ఉంది కదా. ఇది వచ్చేసి January 2 అనేది కనిపిస్తుంది. ఓకే, 1 day బ్యాక్ వెళ్ళాను అనమాట. అదే కానీ వచ్చేసి నేను 1 month బ్యాక్ వెళ్ళాను అనుకోండి. January 1st 2021 అనేది ఎప్పుడు కనిపించాలి నాకు? February 1st 2021 కనిపించాలి. ఓకే, అదే 1 quarter బ్యాక్ వెళ్ళాను అనుకోండి. సో January 1st ఎప్పుడు కనిపిస్తుంది? April 1st కనిపిస్తుంది. సో క్వార్టర్ అనేది ఎవ్రీ 3 months అనేది ఒక క్వార్టర్ కింద తీసుకుంటాం కాబట్టి, సో క్వార్టర్లో ఎలా ఉంటుందంటే January 1st సేల్ అనేది ఎప్పుడు కనిపిస్తుంది అంటే April 1st అనేది కనిపిస్తుంది. అదే ఇయర్ తీసుకున్నాం అనుకోండి, January 1st వచ్చేసి నెక్స్ట్ ఇయర్ January 1st అనేది కనిపిస్తుంది. ఇది డేట్ యాడ్ ఫంక్షన్. నెక్స్ట్ సేమ్ వచ్చేసి ప్యారలల్ పీరియడ్ ఉంది. ఓకే, ఈ ప్యారలల్ పీరియడ్ కూడా తీసుకున్నాము. ఓకే, ప్యారలల్ పీరియడ్ ఈక్వల్ టు సేమ్ కాలిక్యులేట్, సింటాక్స్ అయితే సేమ్ ఉంటుంది అనమాట. కాలిక్యులేట్ తర్వాత వచ్చేసి సమ్ ఆఫ్ ఆర్డర్ సేల్స్ కామా. ఇప్పుడు వచ్చేసి ఏం ట్యాక్స్ ఫంక్షన్ తీసుకోవాలి మనం? ప్యారలల్ పీరియడ్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డేట్ తీసుకోవాలి, ఆర్డర్ ఆఫ్ ఆర్డర్ డేట్. ఇక్కడ వచ్చేసి మనం సేమ్ -1 అనేది లేదా 1 year లేదా 2 years బ్యాక్ లేదా 2 years ఫ్రంట్ ఇలా తీసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ నేను వచ్చేసి -1 తీసుకున్నాను. -1 తీసుకుని కామా సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఏం కనిపిస్తుంది మన స్పెసిఫిక్ ఇంటర్వెల్స్లో? మంత్, క్వార్టర్, ఇయర్ మాత్రమే కనిపిస్తుంది. ఓకే, అదే డేట్ యాడ్లో వచ్చేసి మనకి డే, మంత్, క్వార్టర్, ఇయర్ కనిపిస్తుంది. బట్ ప్యారలల్ పీరియడ్లో వచ్చేసి మంత్, ఇయర్, క్వార్టర్ కనిపిస్తుంది. ఇది ఒక డిఫరెన్స్. ఇంకో డిఫరెన్స్ ఏంటంటే ఇది టోటల్ సమ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను మంత్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. 1 month బ్యాక్ వెళ్ళేసి ఆ 1 month ఓవరాల్ సేల్స్ ఎంత అయింది సమ్ చేస్తుంది అనమాట. ఓకే, లైక్ వచ్చేసి నేను January 1st నుంచి January 31st వరకు సేల్స్ ఎంత అయింది అనేది కౌంట్ చేసేసి ఆ టోటల్ సేల్స్ అనేది ఫిబ్రవరి మంత్ కనిపిస్తుంది. ఓకే, సో February 1st అనేది నాకు 9,310 అనేది కనిపిస్తుంది. ఈ 9,310 అనేది ఎక్కడి నుంచి వస్తుంది? January 1st నుంచి January 31st వరకు ఎంత సేల్ అయింది అనేది ఓవరాల్ కౌంట్ చేసి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫిబ్రవరి మంత్ మొత్తం కూడా సేమ్ సేల్ అనేది రిప్రజెంట్ అవుతుంది. ఓకే, February 1st, February 2nd, February 3rd. అదే వచ్చేసి మళ్ళీ ఫిబ్రవరి సేల్ అంతా మార్చిలో కనిపిస్తుంది. March 1st నుంచి March 31st వరకు కనిపిస్తుంది. ఓకే, అది 1 month సేల్స్. అదే క్వార్టర్ సేల్స్ ఏంటంటే ఎవ్రీ 3 months తర్వాత సేల్స్ అనేది కనిపిస్తుంది. ఇయర్ అయితే ఇయర్ తర్వాత అనేది కనిపిస్తుంది బ్యాక్ వెళ్ళేసి. అదే కానీ +1 ఇస్తున్నాం అంటే 1 year ఫ్రంట్కి వెళ్ళేసి చూపిస్తుంది. ఓకే, ఇది ప్యారలల్ పీరియడ్. సో ప్యారలల్ పీరియడ్లో ఏమవుతుందంటే టోటల్ సేల్స్ అనేది సమ్ చేస్తుంది. అదే డేట్ యాడ్లో వచ్చేసి పర్టికులర్గా వాల్యూ అనేది చూపిస్తుంది. ఓకే, పర్టికులర్గా ఎంత సేల్ అయింది అనేది మాత్రం మనకి చూపిస్తుంది. అండ్ సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ కూడా సేమ్ పర్టికులర్గా ఎంత వాల్యూ అనేది మాత్రం చూపిస్తుంది. సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్లో వచ్చేసి 1 year బ్యాక్ మాత్రం వెళ్ళగలము. అదే కానీ డేట్ యాడ్లో వచ్చేసి 1 day నుంచి 1 year బ్యాక్ వెళ్ళొచ్చు, ఫ్రంట్కి వెళ్ళొచ్చు, 2 years అయినా 3 years అయినా తీసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి డే అండ్ క్వార్టర్ అండ్ మంత్ అండ్ ఇయర్ రిప్రజెంట్ అవుతుంది. ప్యారలల్ పీరియడ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది డేట్ యాడ్కి. బట్ ఇక్కడ వచ్చేసి డే అనేది తీసుకోదు, ఓన్లీ మంత్ నుంచి తీసుకుంటుంది. మంత్, క్వార్టర్, ఇయర్ మాత్రమే తీసుకుంటుంది ప్యారలల్ పీరియడ్. ఇది గైస్. ఓకే, డిఫరెన్స్ కానీ ఇంటర్వ్యూలో కనుక డిఫరెన్స్ అడిగారనుకోండి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ లో వచ్చి ఇంకా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు అని దాని గురించి డిస్కస్. లాస్ట్ 2 వీడియోస్లో కూడా వచ్చేసి మనము
టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్లో వచ్చేసి ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారనే దాని గురించి డిస్కస్ చేసాము. ఓకే, సో ఈ వీడియోలో వచ్చేసి మనకి ఏంటంటే కరెంట్ ఎంటీడీ కానీ కరెంట్ క్యూటీడీ, కరెంట్ వైటీడీ అండ్ ప్రీవియస్ మంత్ సేల్స్, ప్రీవియస్ క్వార్టర్ సేల్స్, ప్రీవియస్ ఇయర్ సేల్స్ ఏ విధంగా చేస్తామని ఇంటర్ క్వశ్చన్ అడిగితే దానికి ఏ విధంగా చేయాలనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో ఎంటీడీ అంటే ఏంటి? మంత్ టు డేట్. ఓకే, క్యూటీడీ అంటే క్వార్టర్ టు డేటు, వైటీడీ అంటే ఇయర్ టు డేటు. ఓకే, కరెంట్ మంత్ టు డేట్. ఓకే, కరెంట్ ఎంటీడీ అంటే ఏంటి? కరెంట్ మంత్ టు డేట్. ఓకే, ఈ మంత్ వచ్చేసి మనకు లైక్ ఈ రోజు వచ్చేసి జూన్ 3 అనుకోండి. సో ఫస్ట్ నుంచి 3 వరకు ఎంత సేల్స్ అయ్యింది అనే దానికి ఓవరాల్గా సమ్ చేస్తుంది అనమాట. అదే కరెంట్ క్యూటీడీ అంటే క్వార్టర్స్. ఓకే, క్వార్టర్ అంటే ఏంటి? ఇయర్లీ వచ్చేసి 4 క్వార్టర్స్ ఉంటాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వచ్చేసి 1 క్వార్టర్ అంటారు. ఏప్రిల్, మే, జూన్ అనేది 2nd క్వార్టర్. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అనేది 3rd క్వార్టర్. అదేవిధంగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అనేది 4th క్వార్టర్. ఓకే, ఎవ్రీ 3 మంత్స్కి 1 క్వార్టర్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి 2nd క్వార్టర్లో ఉన్నాము. ఓకే, కరెంట్ క్యూటీడీ అంటే కరెంట్ క్యూటీడీ అంటే క్వార్టర్ టు డేట్. ఓకే, ప్రజెంట్ వచ్చేసి 2nd క్వార్టర్ సేల్స్ అంత అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా వైటీడీ అంటే ఇయర్ టు డేట్. ఓకే, జనవరి 1 నుంచి ఇప్పటి వరకు ఎంత సేల్ అయింది ఇయర్ అనేది దాని గురించి డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, కరెంట్ వైటీడీ అంటే అదేవిధంగా ప్రీవియస్ మంత్ సేల్స్, ప్రీవియస్ ఇయర్ సేల్స్, ప్రీవియస్ క్వార్టర్ సేల్స్ అనే దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం పవర్ బై డెస్క్టాప్ ఓపెన్ చేసి, సో మనకి ఇక్కడ వచ్చేసి ఆర్డర్స్ డేటా అనేది ఉన్నాయి. ఈ ఆర్డర్స్ అనే డేటాలో వచ్చేసి మనకి ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేటు, కేటగిరీ, సేల్స్ అని ఉంది. ఓకే, కేటగిరీ వచ్చేసి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి అండ్ డేట్స్ వచ్చేసి స్టిల్ డేట్ వరకు. ఓకే, 2021 నుంచి జనవరి నుంచి స్టిల్ డేట్ వరకు అనేది సేల్స్ అనేది ఉంది. ఓకే, ఈ డేటా అనేది కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ షేర్ చేస్తాను. సో ఓపెన్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ప్రజెంట్ వచ్చేసి మనం ఏం చేయాలనుకుంటున్నాం? కరెంట్ ఎంటీడీ. ఓకే, కరెంట్ ఎంటీడీ చేయాలంటే కొంచెం మెజర్ అనేది ఒకటి తీసుకున్నాము. సో కరెంట్ ఎంటీడీ సేల్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, కరెంట్ ఎంటీడీ సేల్స్. సో కరెంట్ ఎంటీడీ సేల్స్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి కాల్కులేట్. సో కాల్కులేట్ తర్వాత ఆర్డర్స్ వేసి టోటల్ సేల్స్ అనేది తీసుకోవాలి. ఓకే, ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి మెజర్ మనం తీసుకున్నాం. ఆల్రెడీ టోటల్ ప్రాఫిట్ అనేది తీసుకున్నాం. ఓకే, ఈ టోటల్ ప్రాఫిట్ తీసుకుంటే సరిపోతుంది. కామా, సో ఇక్కడ డాక్స్ ఫంక్షన్ ఏం తీసుకుంటాము అంటే డేట్ ఎంటీడీ అనేది తీసుకోవాలి. ఓకే, సో మంత్ టు డేట్ సేల్స్ కాబట్టి డేట్ ఎంటీడీ అనేది తీసుకుంటాం ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్స్, ఆర్డర్ డేట్. ఓకే, ఆర్డర్స్, ఈ ఆర్డర్ డేట్ అనేది తీసుకోవాలి. సో బ్రాకెట్ క్లోజ్. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి కరెంట్ మంత్ టు డేట్ సేల్స్ అనేది వచ్చింది. సో దీన్ని వచ్చేసి మనం కార్డ్ విజువల్ తీసుకొని చెక్ చేద్దాము. సో 851 ఉంది. సో 851 వరకు సేల్స్ అయింది. ఎందుకంటే ఇది వచ్చేసి జూన్ 3 వరకు ఉంది కాబట్టి. ఓకే, ఈ 3 days సేల్స్ అనేది ఓవరాల్ కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ వచ్చేసి చూడండి, ఇది మన స్ప్రెడ్షీట్ ఎక్సెల్ డేటా వచ్చేసి ఇది. సో మనకు 1, 2, 3 ఉంది కదా. ఫస్ట్ జూన్ 1, 2, 3. సో 3 వరకు ఎంత సేల్స్ అయింది అనేది ఇక్కడ ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో 851 ఓవరాల్ వచ్చేసి 851 మనకి 851 అనేది రిజల్ట్ వచ్చింది కదా. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి కరెంట్ క్యూటీడీ. ఓకే, కరెంట్ క్యూటీడీ సేల్స్ ఈక్వల్ టు కాలిక్యులేట్. అదేవిధంగా టోటల్ ప్రాఫిట్ కామన్ డేట్ క్యూటీడీ. ఓకే, ఇంతకుముందు మంత్ తీసుకున్నాం కాబట్టి డేట్ ఎంటీడీ, ఇప్పుడు క్వార్టర్ తీసుకున్నాం డేట్ క్యూటీడీ. ఓకే, ఇయర్కి వచ్చేసి డేట్ వైటీడీ తీసుకోవాలి. డేట్ క్యూటీడీ, ఆర్డర్స్, ఆర్డర్ డేట్, బ్రాకెట్ క్లోజ్. సో ఇప్పుడు కరెంట్ క్యూటీడీ వచ్చేసి మనకి ఓవరాల్గా వచ్చేసి కరెంట్ క్యూటీడీ అంటే ఎప్పటి నుంచి సేల్స్ రావాలి మనకి? ఏప్రిల్ నుంచి స్టిల్ డేట్ వరకు అనేది సేల్స్ అనేది ఫైండ్ అవుట్ అవ్వాలి. ఓకే, కరెంట్ క్యూటీడీ. సో 15.92 ఉంది. ఓకే, కరెక్ట్గా ఉందా లేదనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనం. సో ఎక్కడి నుంచి చూడాలి? ఏప్రిల్ 1 నుంచి చూస్తాం. ఏప్రిల్ 1. సో ఏప్రిల్ 1 నుంచి జూన్ 3 వరకు. సో ఎంత వచ్చింది? 15,920. సో ఇక్కడ వచ్చేసి మనకు వచ్చింది 15,920 అనేది. ఇది కరెంట్ క్యూటీడీ. అదేవిధంగా దాంతోపాటు వచ్చేసి మనం కరెంట్ వైటీడీ. ఓకే, సేమ్ ఒక మెథడ్ తెలిస్తే సరిపోతుంది అనమాట. జస్ట్ ఏది ఎంటీడీ సేల్స్ అనేది మెథడ్ ఒకటి రాస్తే దాన్ని బేస్ చేసుకొని మనం క్యూటీడీ కూడా వైటీడీ సేల్స్ అనేది కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. కరెంట్ వైటీడీ సేల్స్ ఈక్వల్ టు కాలిక్యులేట్ టోటల్ ప్రాఫిట్ కామా డేట్ వైటీడీ. ఓకే, ఇక్కడ డేట్ వైటీడీ తీసుకుంటాం. నెక్స్ట్ ఆర్డర్స్, ఆర్డర్ డేట్.
సో కార్డ్ విజువల్ తీసుకుందాము, కరెంట్ వైటీడీ సేల్స్ అనేది తీసుకున్నాము. సో టోటల్గా వచ్చేసి మనకి 39,900 అనేది ఉంది. ఓకే, ఇది కరెంట్ వైటీడీ. ఎప్పటి నుంచి తీసుకుంటుంది? 2024 జనవరి 1 నుంచి అనేది ఈ సేల్ అనేది తీసుకుంటుంది. జనవరి 1 నుంచి స్టిల్ డేట్. ఇక్కడ నుంచి జూన్ 3 వరకు. ఓకే, ఎంత ఉంది? 39,897. ఓకే, 39,090K అనేది చూపిస్తుంది మనకి. సో దీన్ని వచ్చేసి మనము వాల్యూస్లో తీసుకున్నాము, ఆటో కాకుండా రన్ తీసుకున్నాము, ఎగ్జాక్ట్ వాల్యూ అనేది వస్తుంది. ఓకే, 39,897 మనకి అదే వచ్చింది కదా. ఇక్కడ కూడా 39,897. ఓకే, క్లియర్గా కరెంట్ మంత్ టు డేట్ అండ్ కరెంట్ క్వార్టర్ టు డేట్ అండ్ కరెంట్ ఇయర్ టు డేట్ సేల్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది క్లియర్గా అర్థమైంది కదా ఇక్కడ వరకు. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రీవియస్ మంత్ సేల్స్. ఓకే, ప్రీవియస్ మంత్ సేల్స్ అంటే ఏంటి? ప్రీవియస్ మంత్ వచ్చేసి ఏమొస్తుంది మనకి? మే. ఓకే, మే 2024. ఓకే, ప్రీవియస్ మంత్ సేల్స్ అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. న్యూ మెజర్ ప్రీవియస్ మంత్ సేల్స్ ఈక్వల్. సో కాలిక్యులేట్, మళ్ళీ కాలిక్యులేట్ తీసుకుంటాము. సో టోటల్ ప్రాఫిట్ తీసుకుంటాము. సో ఇక్కడ వచ్చేసి మనం ప్రీవియస్ మంత్ అనేది తీసుకోవాలి. ఓకే, ప్రీవియస్ మంత్. నెక్స్ట్ ఇంకో ట్యాక్స్ ఫంక్షన్ ఏం తీసుకుంటాము అంటే డేట్ ఎంటీడీ. ఓకే, ఇక్కడ ప్రీవియస్ మంత్ తీసుకునేటప్పుడు ఏంటంటే 2 ట్యాక్స్ ఫంక్షన్స్ అనేది తీసుకుంటున్నాం. ఒకటి వచ్చేసి ప్రీవియస్ మంత్ అండ్ డేట్ ఎంటీడీ. సేమ్ ఆర్డర్ డేట్. ఇంతే డిఫరెన్స్ ఉంటుంది, ఇంకేమున్నది డిఫరెన్స్. ఓకే, ప్రీవియస్ మంత్కి యాక్చువల్గా వచ్చేసి మనం కరెంట్ మంత్కి ఏం చేసుకున్నాం? కాలిక్యులేట్ టోటల్ ప్రాఫిట్. ఈ డేట్ ప్రీవియస్ మంత్ అనేది కాకుండా డేట్ ఎంటీడీ నుంచి సేమ్ ఆర్డర్ డేట్ అనేది తీసుకున్నాం. సో ఇప్పుడు మనకు ప్రీవియస్ మంత్ సేల్స్ కావాలి కాబట్టి ఇక్కడ ప్రీవియస్ మంత్ అనేది ట్యాక్స్ ఫంక్షన్ అనేది ఇక్కడ తీసుకున్నాం. ఓకే, ప్రీవియస్ మంత్ సేల్స్, కాలిక్యులేట్ టోటల్ ప్రాఫిట్, ప్రీవియస్ మంత్ ఆఫ్ డేట్ ఎంటీడీ, ఆర్డర్ డేట్. ఓకే, దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ప్రీవియస్ మంత్ సేల్స్. సో ప్రీవియస్ మంత్ సేల్స్ వచ్చేసి 7.43 ఉంది. ఓకే, ఇప్పుడు మన ప్రీవియస్ మంత్ అంటే ఏం తీసుకోవాలి? మే. ఓకే, మే 1 నుంచి సేల్స్ ఎంత అనేది మే 31 వరకు తీసుకోవాలి ఇక్కడ. ఓకే, 7425 ఎగ్జాక్ట్ వచ్చిందా మనకి? సో కాల్అవుట్ వాల్యూ అనేది ఎగ్జాక్ట్ తీసుకున్నాము, 7425. రైట్. అదేవిధంగా ప్రీవియస్ క్వార్టర్, ప్రీవియస్ ఇయర్. సో సేమ్ న్యూ మెజర్ తీసుకుంటున్నాను. ప్రీవియస్ క్వార్టర్ తీసుకుంటున్నాను. ఈక్వల్ కాలిక్యులేట్ టోటల్ ప్రాఫిట్ కామా ప్రీవియస్ క్వార్టర్, అదేవిధంగా డేట్ పీటీడీ. ఓకే, సో ప్రీవియస్ క్వార్టర్ అంటే ఏది తీసుకుంటుంది మనకి? ఓవరాల్గా జనవరి, ఫిబ్రవరి, మార్చి అంతవరకే తీసుకుంటుంది. సో జనవరి, ఫిబ్రవరి, మార్చి సేల్స్ అనేది తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ కార్డ్ విజువల్ 23,980 ఉందన్నమాట. ఓకే, ఇది ప్రీవియస్ క్వార్టర్ సేల్స్. అదేవిధంగా సేమ్ ప్రీవియస్ ఇయర్ సేల్స్ తీసుకోవాలి. ప్రీవియస్ ఇయర్ సేల్స్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది మనకి? 2023 జనవరి 1 నుంచి 2023 డిసెంబర్ 31 వరకు వస్తుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ తీసుకుంటాము. అదేవిధంగా కాలిక్యులేట్ టోటల్ ప్రాఫిట్. ఇక్కడ వచ్చేసి ప్రీవియస్ క్వార్టర్ కాకుండా ప్రీవియస్ ఇయర్. నెక్స్ట్ డేట్ క్యూటీడీ కాకుండా డేట్ వైటీడీ. ఓకే, ఇయర్ కాబట్టి కాలిక్యులేట్ టోటల్ ప్రాఫిట్ ప్రీవియస్ ఇయర్ అండ్ డేట్స్ వైటీడీ అనేది తీసుకున్నాము. నెక్స్ట్ దీన్ని వచ్చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. సో ఓవరాల్గా వచ్చేసి మనకి 2023 జనవరి 1 నుంచి 2023 డిసెంబర్ 31 వరకు ఎంత సేల్ అయింది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ప్రీవియస్ ఇయర్ సేల్స్ అనేది ఇది 76,000. ఓకే, ఇది గైస్. ఓకే, కరెంట్ ఎంటీడీ అండ్ కరెంట్ క్యూటీడీ, కరెంట్ వైటీడీ, అదేవిధంగా ప్రీవియస్ మంత్ సేల్స్, ప్రీవియస్ క్వార్టర్ సేల్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ సేల్స్ అనేది ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారనేసి ఇంటర్వ్యూలో మనం కానీ అడిగారు అనుకోండి. సో ట్యాక్స్ ఫంక్షన్స్ అనేది ఈ విధంగా రాయాలి. గైస్ క్లియర్ అయినంత వరకు. సో మనకు ఇంటర్వ్యూలో వచ్చేసి నాకు లాస్ట్ 2 days సేల్స్ లేదా లాస్ట్ 5 days సేల్స్ లేదా లాస్ట్ 1 month సేల్స్ కావాలి. సో దానికి మీరు ట్యాక్స్ స్కోర్ ఏ విధంగా రాస్తారు అనేసి అడిగినప్పుడు సో ఆన్సర్ ఏ విధంగా చేయాలనే దాని గురించి చూద్దాం. ఓకే, సో ఇంటర్వ్యూలో కూడా వచ్చేసి మనకి లాస్ట్ 5 days సేల్స్ లేదా 10 days సేల్స్ కావాలి అన్నప్పుడు
డేట్ ఇన్ పీరియడ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం guys. ఓకే, ఈ డేట్ ఇన్ పీరియడ్ అనే ఫంక్షన్ యూజ్ చేసేసి మనం ఏ విధంగా రాస్తాం అనేది ఒకసారి పవర్ బై డెస్క్టాప్ ఓపెన్ చేసేసి చెక్ చేద్దాం. లైక్ ఇది వచ్చేసి మనకి ఆర్డర్ సేల్స్ ఉంది ఇక్కడ. సో ఆర్డర్ సేల్స్ తీసుకొని ఇప్పుడు వచ్చేసి నాకు మన దగ్గర ఉన్న డేటాలో వచ్చేసి ఈ ఆర్డర్స్ అనే డేటాలో లాస్ట్ 5 days సేల్స్ అనేది మాత్రం కావాలి. ఓకే, ఓన్లీ లాస్ట్ 5 days సేల్స్ కావాలి. సో దానికి ఈ విధంగా కొరియర్ అనేది ఎగ్జిక్యూట్ చేద్దాము. ఓకే, సో మెయిన్గా వచ్చేసి మనం డేట్ ఇన్ పీరియడ్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఓకే, డేట్ ఇన్ పీరియడ్ ఈక్వల్ టు కాలిక్యులేట్. సో కాలిక్యులేట్ తర్వాత ఏం చేస్తాం, సమ్ ఆఫ్ టోటల్ సేల్స్ అనేది చూస్తాం. ఓకే, ఆల్రెడీ వచ్చేసి మనం టోటల్ సేల్స్ యొక్క ప్రాఫిట్ అనేది ఇక్కడ ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి టోటల్ ప్రాఫిట్ కామా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం డేట్ ఇన్ పీరియడ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం ఇక్కడ. ఓకే, డేట్ ఇన్ పీరియడ్ ఆర్డర్స్ తర్వాత ఆర్డర్ డేట్ కామా నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం ఫంక్షన్ తీసుకోవాలి. ఓకే, డేట్ ఇన్ పీరియడ్లో తీసుకున్న తర్వాత మ్యాక్సిమం ఫంక్షన్ తీసుకొని మళ్ళీ ఆర్డర్స్ యొక్క ఆర్డర్ డేట్ని తీసుకుంటాం. ఓకే, ఆర్డర్ డేట్ క్లోజ్ కామా ఇప్పుడు వచ్చేసి మనకి ఎన్ని రోజులు కావాలి, 5 days సేల్స్ కావాలి. ఓకే, లాస్ట్ 5 days సేల్స్ కావాలన్నప్పుడు -5. ఓకే, -5 ఇస్తాము కామా ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి డేట్ మంత్ క్వార్టర్ ఇయర్ ఉంది కదా. సో 5 days తీసుకుంటున్నాం కాబట్టి ఓన్లీ ఇక్కడ వచ్చేసి మనం డే తీసుకోవాలి. ఓకే, డే తీసుకున్న తర్వాత ఇది బ్రాకెట్ క్లోజ్ చేద్దాము. ఎగ్జిక్యూట్. ఓకే, ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది. ఏం లేదు లేదు చూడండి, ఫస్ట్ వచ్చేసి మనం టోటల్ ప్రాఫిట్ తీసుకుంటున్నాము. ఓవరాల్ టోటల్ ప్రాఫిట్ తీసుకున్నాం. తర్వాత వచ్చేసి డేట్ ఇన్ పీరియడ్ అనే ఫంక్షన్ తీసుకున్నాము. ఆ డేట్ ఇన్ పీరియడ్ ఫంక్షన్ తీసుకున్న తర్వాత ఆర్డర్ డేట్ తీసుకున్నాం. ఓకే, టేబుల్ ఉన్న ఆర్డర్ డేట్ తీసుకున్నాం. అందులో నుంచి మళ్ళీ మ్యాక్సిమం ఆర్డర్ డేట్ అనేది తీసుకున్నాం. ఓకే, మ్యాక్సిమం ఆర్డర్ డేట్ తీసుకొని మనం 5 days సేల్స్ కావాలి, లాస్ట్ 5 days సేల్స్ కావాలి కాబట్టి -5 ఇచ్చుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి డేస్ కొరీ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ డే ఫంక్షన్ అనేది తీసుకున్నాం. ఓకే, దీన్ని ఎగ్జిక్యూట్ చేసాము. సో ఇప్పుడు వచ్చేసి కార్డ్ విజువల్ తీసుకొని లాస్ట్ 5 days సేల్స్ అనేది చెక్ చేద్దాం వస్తుందా లేదనేది. ఓకే, డేట్ ఇన్ పీరియడ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇది 1.43 అనేది చూపిస్తుంది. ఓకే, సో ఓవరాల్గా వచ్చేసి మనకు 1428. ఈ లాస్ట్ 5 days సేల్స్ అనేది ఎగ్జాక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి ఎక్సెల్ డేటాలోకి వెళ్ళేసి చెక్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి లాస్ట్ 5 days తీసుకోవాలి. ఎప్పటి నుంచి తీసుకోవాలి, సో June 3, June 2, June 1, అదేవిధంగా May 31, May 30. సో May 30 నుంచి లాస్ట్ 5 days తీసుకోవాలి. ఓకే, అప్పుడు ఓవరాల్గా వచ్చేసి మనకి ఎంత చూపిస్తుంది ఇక్కడ 1428. సో ఈ 1428 సో ఓవరాల్గా మనకు వచ్చేసి 1428 చూపిస్తుంది. ఈ 1428 అనేది మనకి ఎగ్జిక్యూట్ అయిందా లేదా చూడండి. ఓకే, 1428 అనేది ఎగ్జిక్యూట్ అయింది కదా, అది గైస్. ఓకే, మనకు వచ్చేసి ఏదైనా 5 days సేల్స్ లేదా 10 days సేల్స్ లేదా 15 days సేల్స్ ఇలా డేస్ సేల్స్ కావాలి అనుకున్నప్పుడు మనం డేట్ ఇన్ పీరియడ్ ఫంక్షన్ యూజ్ చేసేసి మనం ఎగ్జిక్యూట్ చేస్తాం కొరియర్. ఓకే, క్లియరా? ఇంటర్వ్యూలో కనుక క్వశ్చన్ అడిగారు అనుకోండి, లాస్ట్ 10 days సేల్స్, ఐ వాంట్ నీడ్ లాస్ట్ 10 days సేల్స్ ఆర్ లాస్ట్ 5 days సేల్స్ అయినప్పుడు ఈ కొరియర్ రాయాలి. సో ఇవాళ క్వశ్చన్ వచ్చేసి మనకి డిఫరెన్స్ బిట్వీన్ యూజర్ నేమ్ అండ్ యూజర్ ప్రిన్సిపల్ నేమ్. ఓకే, సో ఇంటర్వ్యూర్ కానీ యూజర్ నేమ్ అండ్ యూజర్ ప్రిన్సిపల్ నేమ్ డిఫరెన్స్ ఏంటి, లేదా వాళ్ళకి యూజర్ నేమ్ అంటే యూజర్ ప్రిన్సిపల్ నేమ్ అంటే ఏంటి అనేసి అడిగితే ఏ విధంగా ఆన్సర్ చేయాలనేది చూద్దాం. ఓకే, మెయిన్గా వచ్చేసి మనకు యూజర్ నేమ్ అండ్ యూజర్ ప్రిన్సిపల్ నేమ్ వచ్చేసి మనం RLS కాన్సెప్ట్లో ఎక్కువ యూజ్ చేస్తాం. ఓకే, RLS అంటే రో లెవెల్ సెక్యూరిటీస్. ఈ రో లెవెల్ సెక్యూరిటీలో ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకే, మనకేంటంటే సిస్టమ్ యొక్క క్రెడెన్షియల్స్ ఇవ్వడానికి మనం యూజర్ నేమ్ యూజర్ ప్రిన్సిపల్ నేమ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, యూజర్ నేమ్ ఇస్తే ఏమవుతుంది, యూజర్ ప్రిన్సిపల్ నేమ్ అనే డాక్స్ ఫంక్షన్ ఇస్తే ఏమవుతుంది అనేది ఒకసారి చెక్ చేద్దాము. పవర్ బై డెస్క్టాప్కి వెళ్ళేసి ఫస్ట్ వచ్చేసి మనకు యూజర్ నేమ్ వచ్చేసి ఏముందంటే డెఫినేషన్ ఇట్ రిటర్న్ ది డొమైన్ నేమ్ అండ్ యూజర్ నేమ్ ఇన్ పవర్ బై డెస్క్టాప్ అండ్ ఇన్ పవర్ బై సర్వీసెస్ రిటర్న్ ది ఈమెయిల్ ఐడి. మన పవర్ బై డెస్క్టాప్లో కానీ పవర్ డొమైన్ అండ్ యూజర్ నేమ్ ఇస్తే మనకేమొస్తుందంటే ఫైనల్ రిజల్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి అనేది రావాలి. ఓకే, చూడండి ఇక్కడ వచ్చేసి నేను మెజర్ తీసుకుంటున్నాను, న్యూ మెజర్. ఫస్ట్ వచ్చేసి యూజర్ నేమ్ తీసుకుంటాను. యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ నేమ్. సో అంతే, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. యూజర్ నేమ్ ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మనం ఇది కార్డ్ విజువల్ తీసుకొని చెక్ చేద్దాం. సో మనం యూజర్ నేమ్ వచ్చేసి కార్డ్ విజువల్ చెక్ చేసుకుంటే ఏమొస్తుంది ఇక్కడ చూడండి, ఓం అండ్ రమేష్ అని వచ్చింది. ఓకే, ఇది వచ్చేసి నా సిస్టమ్ యొక్క యూజర్ నేమ్ అనమాట. ఓకే, దీని యొక్క రిజల్ట్ వచ్చేసి మనకి పవర్ బై సర్వీస్లోకి ఇది కానీ పబ్లిష్ చేస్తే పవర్ బై సర్వీస్లోకి వచ్చేసి మనకి ఈమెయిల్ ఐడిగా రిటర్న్ అవుతుంది. ఓకే, సో చూడండి ఇక్కడ వచ్చేసి మన ఈమెయిల్ ఐడి వచ్చేసి ఏముంది, రమేష్ గురుపటి @convitech345 on microsoft.com అని ఉంది కదా. సో ఇది రిటర్న్ రావాలి మనకి. ఓకే,
జస్ట్ వచ్చేసి యూజర్ నేమ్ అని ఇస్తే ఇది మాల్ వచ్చేసి మన సిస్టమ్ యొక్క యూజర్ అనమాట. ఇది డొమైన్ నేమ్ అండ్ యూజర్ నేమ్. డొమైన్ నేమ్ వచ్చేసి ఓమ్, యూజర్ నేమ్ వచ్చేసి రమేష్. సో ఇది ఇస్తే మనకి పవర్ బై సర్వీస్కి వెళ్ళేసరికి మనకి ఈమెయిల్ ఐడి రావాలి. అదే కదా చెప్పింది నేను. ఇట్ రిటర్న్ ద డొమైన్ నేమ్ అండ్ యూజర్ నేమ్ ఇన్ పవర్ బై డెస్క్టాప్ అండ్ పవర్ బై సర్వీస్. ఇట్ రిటర్న్ ది ఈమెయిల్. ఓకే, పవర్ బై డెస్క్టాప్లో మనం డొమైన్ నేమ్ యూజర్ నేమ్ ఇస్తే పవర్ బై సర్వీస్లోకి వచ్చేసాక అది ఈమెయిల్గా రావాలి. సో వస్తుందా రాలేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, పబ్లిష్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సేవ్. సో మై వర్క్ స్పేస్ సెలెక్ట్, పబ్లిష్ అవుతుంది చూడండి. ఇక్కడ వచ్చేసి app.powerbi.com అనేది ఉంది. సో ఇక్కడ మై వర్క్ స్పేస్కి వెళ్ళేసి ఇక్కడ టాస్క్ అనేది పవర్ బై నేమ్ వచ్చేసి మన పవర్ బై డెస్క్టాప్ యొక్క నేమ్ వచ్చేసి టాస్క్ అని ఇచ్చుకున్నాను. ఈ సెమాంటిక్ మోడ్లోకి వెళ్ళేసి ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఒకసారి ఇది మళ్ళీ లాగిన్ చేద్దాము. app.powerbi.com అనేది. ఓకే, ఇక్కడ టాస్క్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మన పేజ్ నెంబర్ 4 చూడండి. ఇక్కడ యూజర్ నేమ్ అండ్ డొమైన్ నేమ్ మెయిల్ సేమ్ ఈమెయిల్ ఐడి అనేది రిటర్న్ అయింది మనకి. ఓకే, రమేష్ గుడిపట్టి @convertech345 ఓకే, ఇదే కదా మనకు ఉండేది ఈమెయిల్ ఐడి. ఇదే ఉంది కదా, రమేష్ గుడిపట్టి @convertech345 జస్ట్ ఇక్కడ వచ్చేసి యూజర్ నేమ్ అనేసి ఒక ట్యాక్స్ ఫంక్షన్ రాశాను. చూడండి, యూజర్ నేమ్ అని ఒక ట్యాక్స్ ఫంక్షన్ రాశాను. ఇక్కడ వచ్చేసి మనకి డొమైన్ నేమ్ అండ్ యూజర్ నేమ్ వచ్చింది. రైట్, ఈ డొమైన్ నేమ్ అండ్ యూజర్ నేమ్ ఇది వచ్చేసి ఫైనల్గా పబ్లిష్ చేస్తే పవర్ బై సర్వీస్లోకి వెళ్ళేసరికి మనకి ఈమెయిల్ ఐడిగా రిటర్న్ అయింది. ఓకేనా, సేమ్ యూజర్ ప్రిన్సిపల్ నేమ్ చూడండి. ఇక్కడ వచ్చేసి రిటర్న్ ఈమెయిల్ ఐడి ఇన్ బోత్ పవర్ బై డెస్క్టాప్ అండ్ పవర్ బై సర్వీస్. ఓకే, యూజర్ ప్రిన్సిపల్ నేమ్ అని ట్యాక్స్ ఫంక్షన్ ఇస్తే మనకి పవర్ బై డెస్క్టాప్లో కానీ పవర్ బై సర్వీస్లో కూడా ఈమెయిల్ రావాలి మనకి. ఓకే, ఏమి ఈమెయిల్ రావాలి? ఇదే రావాలి, రమేష్ గుడిపట్టి @convertech345 అని రావాలి. ఓకే, ఒకసారి వస్తుందా రాలేదని చెక్ చేద్దాము. సేమ్ న్యూ మేజర్ తీసుకుంటున్నాను. యూజర్ పి అని తీసుకుంటున్నాను. యూజర్ పి కొట్టి యూజర్ ప్రిన్సిపల్ నేమ్. ఓకే, ఎగ్జిక్యూట్. సేమ్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ కార్డ్ విజువల్ తీసుకుంటున్నాను. కార్డ్ విజువల్ తీసుకుని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేద్దాం. మనకి ఇక్కడ ఏం రావాలి? మనకి ఈమెయిల్ ఐడి రావాలి. ఓకే, ఈ పవర్ బై డెస్క్టాప్లో ఈమెయిల్ ఐడి రావాలి, మన పవర్ బై సర్వీస్లో కూడా ఈమెయిల్ ఐడి రావాలి. ఓకే, ఇది యూజర్ ప్రిన్సిపల్ నేమ్. సో వస్తుందా రాలేదని ఒకసారి చెక్ చేద్దాం. వచ్చిందా? డొమైన్ అండ్ యూజర్ నేమ్ మాత్రం వచ్చింది కానీ ఈమెయిల్ ఐడి అనేది రాలేదు. ఓకే, ఎందుకు రాలేదంటే ఇది వచ్చేసి నాది వచ్చేసి ఇది లోకల్ సిస్టమ్ అనమాట. ఓకే, లోకల్ సిస్టంలో మీకు ప్రాక్టీస్ కొరకు చెప్తున్నాను కాబట్టి ఇలా వస్తుంది. ఎప్పుడైతే మనం ఆర్గనైజేషన్ సిస్టమ్ తీసుకుని ఆర్గనైజేషన్లో వాళ్ళు క్రెడెన్షియల్స్ అనేది ఇన్స్టాలేషన్ చేస్తారు, అడ్మిన్ ఇన్స్టాలేషన్ చేస్తారు. ఓకే, అడ్మిన్ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడే మనకి ఈమెయిల్ ఐడి వచ్చేటట్టు ఇన్స్టాలేషన్ చేస్తారు. ఓకే, ఓన్లీ ఆర్గనైజేషన్ సిస్టమ్స్లో మాత్రమే మనకి ఈమెయిల్ ఐడి అనేది వచ్చింది, యూజర్ ప్రిన్సిపల్ నేమ్ అనేది ఎంటర్ చేస్తే. బట్ ఇది లోకల్ సిస్టమ్ కాబట్టి మనకి లోకల్ సిస్టంలో ఈ విధంగా ఇన్స్టాలేషన్ చేస్తున్నాం కాబట్టి డొమైన్ అండ్ యూజర్ నేమ్ ఈ విధంగా వచ్చింది. సో సేమ్ దీన్ని వచ్చేసి నేను మళ్ళీ పబ్లిష్ చేస్తున్నాను. పబ్లిష్ చేస్తే ఏమొస్తుంది? మనకి ఈమెయిల్ ఐడి అండ్ ఈమెయిల్ ఐడి మాత్రం రావాలి. ఓకే, పవర్ బై సర్వీస్లో మనకి ఈమెయిల్ ఐడి రావాలి. Got it. ఒకసారి ఇది రిఫ్రెష్ చేద్దాము. సో యూజర్ ప్రిన్సిపల్ నేమ్ అనేసి ఇక్కడ నేమ్ ఉంది కదా, యూజర్ ప్రిన్సిపల్ సేమ్ వచ్చింది. ఈమెయిల్ ఐడి అనేది రిటర్న్ అయింది, రమేష్ గుడిపట్టి @convertech345 అనేది వచ్చింది. ఓకే, యూజర్ నేమ్ అండ్ యూజర్ ప్రిన్సిపల్ నేమ్ ఈ విధంగా రిటర్న్ అవుతుంది అన్నమాట మన పవర్ బై సర్వీస్లో. సేమ్ ఏం లేదు గైస్. ఓకే, యూజర్ నేమ్ అంటే ఏంటంటే మనకి డొమైన్ నేమ్ అండ్ యూజర్ నేమ్ అని ఇస్తే ఇక్కడ పవర్ బై డెస్క్టాప్లో మన పవర్ బై సర్వీస్లో ఈమెయిల్ ఐడిగా రిటర్న్ అవ్వాలి. అదే కానీ యూజర్ ప్రిన్సిపల్ నేమ్ వచ్చేసి ఇక్కడ పవర్ బై సర్వీస్లో పవర్ బై డెస్క్టాప్లో కూడా మనం ఓన్లీ యూజర్ ప్రిన్సిపల్ నేమ్ అనేది ట్యాక్స్ ఫంక్షన్ రాస్తే సేమ్ ఈమెయిల్ ఐడి మాత్రం రిటర్న్ రావాలి. ఓకే, బట్ మనకు వచ్చేసి ఇక్కడ పవర్ బై డెస్క్టాప్లో యూజర్ నేమ్ అండ్ డొమైన్ నేమ్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇది లోకల్ సిస్టమ్ కాబట్టి ఈ లోకల్ సిస్టమ్స్లో ఇలాగే వస్తుంది అనమాట. ఇలా రాకుండా ఉండాలంటే ఇది ఇన్స్టాలేషన్ అనేది స్టార్టింగ్ నుంచి ఇన్స్టాలేషన్ అనేది డిఫరెంట్గా చేయాలన్నమాట. అది ఎక్కడ చేస్తుందంటే ఆర్గనైజేషన్లోనే మాత్రం జరుగుతుంది. ఓకే, మనకు ఆర్గనైజేషన్లో ఒక ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తారు. ఆ ల్యాప్టాప్లోనే మన క్రెడెన్షియల్స్ అన్నింటిని కూడా ఇన్స్టాలేషన్ చేసి అడ్మిన్ ఇన్స్టాలేషన్ చేసి ఇస్తారు. అలాంటప్పుడే మనకి ఇది వస్తుంది. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. యూజర్ నేమ్ అండ్ యూజర్ ప్రిన్సిపల్ నేమ్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం
వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సమ్మరైజ్ అండ్ సమ్మరైజ్ కాలమ్స్ అనే డాక్స్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగితే ఏ విధంగా ఆన్సర్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. ఓకే, ఏం లేదు గైస్, చాలా ఈజీ. ఇది సమ్మరైజ్ అండ్ సమ్మరైజ్ కాలమ్స్ అనేది చాలా ఈజీ. సో ఎందుకు మెయిన్గా యూజ్ చేస్తారు అంటే, ఓకే మనకు ఒక టేబుల్ ఉంది. ఓకే, పవర్ బైలోకి మనం లోడ్ చేసుకున్నాం టేబుల్. సో అందులో వచ్చేసి మనకు ఏదైనా పర్టికులర్ కాలమ్ నేమ్స్ లేదా ఏదైనా పర్టికులర్ కాలమ్స్ మాత్రం కావాలనుకున్నప్పుడు సపరేట్గా యూజ్ చేసుకునే దానికి మనం ఈ సమ్మరైజ్ ఆర్ సమ్మరైజ్ కాలమ్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, క్లియరా? బోత్ ఆర్ యూజ్ టు ఎక్స్ట్రాక్ట్ ది డేటా అండ్ క్రియేట్ ది టేబుల్. ఓకే, డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసేసి ఒక టేబుల్ అనేది క్రియేట్ చేయడానికి మనము సమ్మరైజ్ అండ్ సమ్మరైజ్ కాలమ్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సమ్మరైజ్ అనేది ఓల్డ్ ఫంక్షన్ అండ్ సమ్మరైజ్ కాలమ్ ఈజ్ అప్డేటెడ్ ఫంక్షన్. ఓకే, సమ్మరైజ్ అనేది ఇప్పటి నుంచి 2015 నుంచి ఉంది. సో ఈ సమ్మరైజ్ కాలమ్ అనేది రీసెంట్గా అప్డేట్ చేశారు మన పవర్ బిఐలో. అదేవిధంగా వీ షుడ్ పాస్ ద టేబుల్ నేమ్ ఇన్ సమ్మరైజ్ ఫంక్షన్స్. ఓకే, సమ్మరైజ్ డాక్స్ ఫంక్షన్ రాసినప్పుడు మనం ఏంటంటే టేబుల్ నేమ్ని మనమే పాస్ చేయాలి. సో అప్పుడే మనకు టేబుల్ నేమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సమ్మరైజ్ కాలంలో అలా ఉండదు అనమాట. సో డాక్స్ ఇంజిన్ ఆటోమేటిక్గా టేబుల్ నేమ్ అనేది జనరేట్ చేస్తుంది. సో యూ షుడ్ నాట్ నీడ్ టు పాస్ ద టేబుల్ ఎక్స్ప్లిసిట్లీ. క్లియరా? సమ్మరైజ్ ఫంక్షన్లో వచ్చేసి మనకి టేబుల్ నేమ్ అనేది మనమే క్రియేట్ చేసుకోవాలి. సమ్మరైజ్ కాలంలో వచ్చేసి మనం టేబుల్ అనేది ఆటోమేటిక్గా డాక్స్ ఇంజిన్ అనేది జనరేట్ చేస్తుంది. అండ్ సమ్మరైజ్ డస్ నాట్ హ్యావ్ ఫిల్టర్ ఫంక్షన్స్. సమ్మరైజ్ కాలం హ్యావ్ ఫిల్టర్ ఫంక్షన్స్. సమ్మరైజ్ అనేది ఫిల్టర్ ఫంక్షన్ సపోర్ట్ చేయదు, బట్ సమ్మరైజ్ కాలం అనేది ఫిల్టర్ ఫంక్షన్ సపోర్ట్ చేస్తుంది. క్లియరా? సో ఈ విధంగా ఆన్సర్ చేస్తే సరిపోతుంది అనమాట. బోత్ ఆర్ యూజ్ టు ఎక్స్ట్రాక్ట్ ది డేటా అండ్ క్రియేట్ ది టేబుల్ అండ్ సమ్మరైజ్ ఈజ్ ఓల్డర్ ఫంక్షన్ అండ్ సమ్మరైజ్ కాలమ్స్ ఈజ్ అప్డేటెడ్ ఫంక్షన్. You should pass the table name in summarize function and summarize column DAX engine automatically find the table name. So we did not need to pass the table explicitly. And summarize does not have a filter function. Summarize column have a filter function. So ఈ విధంగా ఇంటర్వ్యూలో ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో దీన్ని వచ్చేసి మనం డెమో అని వచ్చేసి ఒకసారి చెక్ చేద్దాము. పవర్ బై డెస్క్టాప్ వెళ్ళేసి ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సమ్మరైజ్ అండ్ సమ్మరైజ్ కాలమ్స్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందో చెక్ చేద్దాం. లైక్ ఇది వచ్చేసి పవర్ బై డెస్క్టాప్. మనకు వచ్చేసి ఒక టేబుల్ ఉంది ఇక్కడ, ఆర్డర్స్ అనే టేబుల్. సో ఏం లేదు గాయస్, ఇది ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి కదా, ఈ ప్రీవియస్ వీడియోస్లో మనం ఏదైతే చేసామో ఆ డేటాను మాత్రం మనం లోడ్ చేసి చేస్తున్నాను. ఓకే, సో ఇదే డేటాను వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో కూడా ఈ స్ప్రెడ్షీట్ అనేది షేర్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనం సమ్మరైజ్ కాలం అనేది సమ్మరైజ్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేద్దాం. సమ్మరైజ్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్ క్రియేట్ చేసుకోవాలి కదా. టేబుల్ అంటే ఎక్కడ క్రియేట్ చేస్తాం? మోడలింగ్ అండ్ న్యూ టేబుల్కి వెళ్ళేసి చేస్తాం. సో ఇక్కడ వచ్చేసి సమ్మరైజ్ డెమో అని రాస్తున్నాము, ఈక్వల్ సమ్మరైజ్ ఫంక్షన్. సో ఇక్కడ వచ్చేసి టేబుల్ నేమ్ అనేది మనం పాస్ చేయాలి. లైక్ చూడండి, మన సింటాక్స్లో కూడా టేబుల్ అండ్ గ్రూప్ బై కాలం నేమ్స్ అండ్ నేమ్స్ అని ఇచ్చారు. ఓకే, సమ్మరైజ్లో వచ్చేసి టేబుల్ నేమ్ మనమే పాస్ చేయాలి. టేబుల్ నేమ్ ఏముంది మనకి ఇక్కడ? ఆర్డర్స్ కామ ఇప్పుడు గ్రూప్ బై కాలమ్స్. సో మనకు ఆర్డర్స్ అనే టేబుల్ గ్రూప్ కాలమ్స్ అనేది గ్రూప్ చేయాలనుకుంటున్నాం. ఏదైనా ఒక పర్టికులర్ కొన్నట్టు మాత్రం గ్రూప్ చేయాలనుకుంటున్నాం. లైక్ ఇక్కడ వచ్చేసి ఆర్డర్ కేటగిరీ ఉంది, ఆర్డర్ ఐడి ఉంది, ఆర్డర్ డేట్, ఆర్డర్ సేల్స్ ఉంది. ఓకే, ఆర్డర్ కేటగిరీ ఒకటి తీసుకున్నాము, అదేవిధంగా ఆర్డర్ డేట్ ఒకటి తీసుకున్నాము. సో ఈ రెండింటిని గ్రూప్ చేసేసి ఇటు యొక్క సేల్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు మనం వచ్చేసి దీన్ని సేల్స్ అనేసి ఒక ఇది రాస్తాము. నెక్స్ట్ వచ్చేసి సమ్ వాటి యొక్క కేటగిరీ యొక్క టోటల్ సమ్ అంతా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేయాలంటే ఆర్డర్స్ ఆర్ టోటల్ సేల్స్. ఓకే, ఇక్కడ ఆర్డర్ సేల్స్ ఉంది కదా, ఈ ఆర్డర్ సేల్స్ అనేది తీసుకుంటాం. బ్రాకెట్ క్లోజ్. అర్థమవుతుందా? సమ్మరైజ్ అనే ఫంక్షన్ తీసుకున్నాము. ఓకే, టేబుల్ నేమ్ తీసుకుంటున్నాము. మీకు ఆల్రెడీ డెఫినేషన్లో చెప్పినట్టు టేబుల్ నేమ్ అనేది మనం ఇక్కడ పాస్ చేయాలి సమ్మరైజ్లో. అదేవిధంగా గ్రూప్ ఫంక్షన్ తీసుకున్నాం. గ్రూప్ ఫంక్షన్స్ అంటే మనకు టేబుల్లో ఉన్నట్టు పర్టికులర్ కాలమ్స్ అనేది ఏదైనా కాలమ్స్ కావాలనుకుంటే ఆ కాలమ్స్ తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి వాటి యొక్క సేల్స్ అనేది ఐడెంటిఫై చేయాలి కాబట్టి సేల్స్ అనేది తీసుకున్నాం. సేల్స్ అనేది సమ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, ఎంటర్. సో ఇప్పుడు వచ్చేసి మనకి టేబుల్ అనేది సపరేట్ క్రియేట్ అవుతుంది. సమ్మరైజ్ అనే డెమో అనే టేబుల్ ఒకటి క్రియేట్ అయింది. చూడండి, కేటగిరీ తీసుకున్నాము, ఆర్డర్ డేట్ తీసుకున్నాము, సేల్స్ తీసుకున్నాము. ఓకే, వాటి యొక్క సేల్స్ అనేది సమ్ చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు సమ్మరైజ్ కాలం కూడా తీసుకున్నాము టేబుల్. ఓకే, మోడలింగ్ న్యూ టేబుల్ సమ్మరైజ్ కాలం డెమో అని తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఏం తీసుకుంటాం? డాక్స్ ఫంక్షన్ సమ్మరైజ్ కాలమ్స్. నెక్స్ట్ వచ్చేసి టేబుల్ నేమ్ ఇక్కడ అడుగుతుందా? సింటాక్స్లో చూడండి, డైరెక్ట్గా గ్రూప్ బై కాలమ్స్ అడుగుతుంది, టేబుల్ నేమ్స్ అనేది తీసుకోవట్లేదు. ఓకే, సో నేను ఏం తీసుకుంటున్నాను? గ్రూప్ బై కాలమ్స్ అనేది తీసుకుంటున్నాను.
సేమ్ ఇందాకలాగే ఆర్డర్ కేటగిరీ ఒకటి తీసుకుంటున్నాను. అదేవిధంగా దాంతోపాటు వచ్చేసి ఆర్డర్ డేట్ ఒకటి కామా సేల్స్ కామా సమ్మర్ టోటల్ సేల్స్. సో ఈ విధంగా కూడా మనకు సమ్మరైజ్ కాలం అనేది టేబుల్ అనేది క్రియేట్ అయింది. చూడండి, సమ్మరైజ్ కాలం టేబుల్ క్రియేట్ అయింది, అదేవిధంగా సమ్మరైజ్ కాలం టేబుల్ కూడా క్రియేట్ అయింది. బట్ డిఫరెన్స్ ఏముంది ఇక్కడ సమ్మరైజ్ కాలంకి సమ్మరైజ్ టేబుల్ డిఫరెన్స్ ఏంటి అంటే, సమ్మరైజ్ కాలంలో మనం టేబుల్ నేమ్ అనేది ఇవ్వట్లేదు, బట్ సమ్మరైజ్లో వచ్చేసి టేబుల్ నేమ్ ఇస్తున్నాం. సో టేబుల్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సమ్మరైజ్ తీసుకుంటున్నాను. సమ్మరైజ్లో వచ్చేసి టేబుల్ నేమ్ ఏముంది, ఆర్డర్ తీసుకున్నాం. బట్ సమ్మరైజ్ కాలంలో డైరెక్ట్ గ్రూప్ ఫంక్షన్ తీసుకున్నాం కానీ ఆర్డర్స్ అనేది తీసుకోలేదు. ఇంతవరకు ఓకేనా మీకు? వీ షుడ్ పాస్ ద టేబుల్ నేమ్ ఇన్ సమ్మరైజ్ ఫంక్షన్. సమ్మరైజ్ కాలం ట్యాక్స్ ఇంజిన్ ఆటోమేటిక్గా ఫైండ్ ద టేబుల్ నేమ్. సో వీ డి నాట్ నీడ్ టు పాస్ ద టేబుల్ నేమ్. ఓకే, ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ వచ్చేసి సమ్మరైజ్ డస్ నాట్ హ్యావ్ ఏ ఫిల్టర్ ఫంక్షన్. ఓకే, సమ్మరైజ్ అనేది ఫిల్టర్ ఫంక్షన్ కాదు, బట్ సమ్మరైజ్ కాలం అనేది ఫిల్టర్ ఫంక్షన్స్. ఎలా అనేది చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనం సమ్మరైజ్ కాలం అండ్ సమ్మరైజ్ అనేది 2 టేబుల్స్ తీసుకున్నాం. ఈ సమ్మరైజ్ కాలంలో మనం వీటిని వచ్చేసి ఫిల్టర్ చేసుకోవచ్చు. లైక్ కేటగిరీలో వచ్చేసి మనకు డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఆఫీస్ సప్లైస్, నెక్స్ట్ వచ్చేసి ఇంకేముంది టెక్నాలజీ, అదేవిధంగా ఫర్నిచర్, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. సో వీటిని వచ్చేసి మనం ఫిల్టరింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో అది ఎలా అనేది చూద్దాం. బట్ ఓన్లీ సమ్మరైజ్ కాలంలో మాత్రం ఫిల్టరింగ్ ఫంక్షన్స్ అప్లై అవుతుంది, సమ్మరైజ్లో వచ్చేసి ఫిల్టర్ ఫంక్షన్ అనేది అప్లై అవ్వదు. ఓకే, ఇక్కడ వచ్చేసి ఫిల్టర్ ఫంక్షన్ తీసుకోవాలి. ఫిల్టర్ ఆఫ్ ఏది తీసుకుంటున్నాం మనము, ఫిల్టర్ ఆఫ్ ఆర్డర్స్, ఆర్డర్ కేటగిరీ. రైట్, ఆర్డర్ కేటగిరీలో ఏమేమి తీసుకోవాలనుకుంటున్నాం, ఇప్పుడు వచ్చేసి 2 or 3 తీసుకోవాలనుకున్నప్పుడు ఇన్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇన్ ఫ్లవర్ బ్రాకెట్. సో ఫర్నిచర్ ఒకటి, స్పెల్లింగ్ వచ్చేసి సేమ్ మన టేబుల్ ఏ విధంగా ఉందో అలాగే ఉండాలి. అదేవిధంగా ఇంకేముంటుంది, ఆఫీస్ సప్లైస్. సో ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్. సో ఇక్కడ వచ్చేసి ఓవరాల్గా బ్రాకెట్ అనేది క్లోజ్ చేసేస్తున్నాం. ఎంటర్. చూడండి, ఇక్కడ వచ్చేసి మనం ఫిల్టర్ చేసాము. ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చేసి మనకు ఓన్లీ ఫర్నిచర్ అండ్ ఆఫీస్ సప్లైస్ మాత్రమే ఇక్కడ ఫిల్టరింగ్ అవుతుంది. ఓకే, రిమైనింగ్ అనేది ఫిల్టర్ అవ్వలేదు. అదే సేమ్ వచ్చేసి నేను ఇప్పుడు సమ్మరైజ్ డెమోలోకి వెళ్ళేసి ఈ ఫిల్టరింగ్ చేశాను అనుకోండి, అది ఎగ్జిక్యూట్ అవ్వదు. లైక్ ఇక్కడ వచ్చేసి నేను దీన్నే కాపీ చేసుకుంటున్నాను. ఈ ఫిల్టర్ ఫంక్షన్ నుంచి నేను దీన్ని కాపీ చేస్తున్నాను. ఇక్కడ వరకు కాపీ చేస్తాం. సో దీన్ని వచ్చేసి ఇప్పుడు సమ్మరైజ్లోకి వెళ్ళేసి చెక్ చేద్దాం, ఫిల్టర్ ఫంక్షన్ అప్లై అవుతుందా లేదా అనేది చూద్దాం. ఎంటర్. సో చూడండి, ఫంక్షన్ సమ్మరైజ్ ఎక్స్పెక్ట్ ద కాలమ్ నేమ్ ఈజ్ ఆర్గ్యుమెంట్ నెంబర్ 4 అని వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఆటోమేటిక్ ఎర్రర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ ఎర్రర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి సమ్మరైజ్లో వచ్చేసి ఫిల్టర్ ఫంక్షన్ అనేది అప్లికబుల్ అవ్వదు, బట్ సమ్మరైజ్ కాలంలో ఫిల్టర్ ఫంక్షన్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఓవరాల్గా సమ్మరైజ్ అండ్ సమ్మరైజ్ కాలంకి డిఫరెన్స్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను గైస్. థ్యాంక్ యూ.